భాసి వైరించి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సమగ్ర నమస్కారం. శివాయ. సీతాదేవీయుతం వీరం సర్వాభరణభూషితం సీతాపతిం హరిం జాయేదయోధ్యాకాండముత్తమే. నిన్నటి రోజు రామచంద్ర ప్రభువుని అరణ్యవాసానికి వెళ్ళవలసిందిగా భరతుడికి పట్టాభిషేకం చేయించవలసిందిగా కోరుకున్నది కైక వరాలు. అదే విషయాన్ని రాముణ్ణి పిలిపించి చెప్తారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేసింది కైక. నువ్వు గనక వెళ్ళకపోతే నువ్వు వెళ్ళేంతవరకు మీ తండ్రి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోడన్నది. ఈ మాటలు అనేటప్పటికీ చీదరించుకుంటూ కైకని కింద పడిపోయాడు దశరథుడు. కింద పడిపోతున్నటువంటి తండ్రిని లేవదీయడానికి వెళ్తున్న కొడుకుని తొందర పెట్టింది కైక. ఇక ఆలస్యం చేయకు వెళ్ళిపోనని. నాహం అర్ధపరోదేవి. అమ్మా, రాముడు ధర్మాత్ముడు కానీ ధనమందు ఆసక్తి ఉన్నవాడు కాదు, లోభి కాదు. ఋషిభిస్తుల్యం అంటాడు వాల్మీకి మహర్షి. ఋషిగా నన్ను ఎరుంగు. పరోపకారార్థమిదం శరీరం అని. ఈ శరీరం ఉన్నది దేనికి అంటే ఇతరులకు ఉపయుక్తమవడానికి ఉండాలి. అలా ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఋషితుల్యుడు. నేను ఋషితుల్యుడుగా భావన చేయనన్ను. నిజానికి నా గురించి, నా గుణాల గురించి నీకు ఇంకా పూర్తిగా అర్థం అవ్వలేదమ్మా. రామోద్భిర్నభిభాషతే. రాముడికి 2 మాటలు మాట్లాడడం తెలీదు. నాకు కాస్త సమయం మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఆవిడని ఒప్పించి, నా భార్యని ఒప్పించి అక్కడి నుంచే నేను ఆగకుండానే నేను అరణ్యాలకు వెళ్ళిపోతానన్నా. జానపదులు వచ్చారు, సామంతులు వచ్చారు, కళాకారులు వచ్చారు, వశిష్ఠాది మహర్షులందరూ కూడా పట్టాభిషేకానికి కావలసిన సంభారాలన్నీ ఏర్పాటు చేసి మరీ రాజుగారికి గౌరవింపారు. రాజుగారు రామచంద్ర ప్రభువుతో మాట్లాడిన తరువాత రాముడు వెంటనే అక్కడ అభిషేక ద్రవ్యాలకి ప్రదక్షిణ చేసి అది భరతుడికి శ్రేయస్సునివ్వాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాల్మీకి మహర్షి అంటారు, తస్మింస్తు పురుషవ్యాగ్రే నిష్క్రామతి కృతాంజలౌ ఆర్తశబ్దో మహాన్ జజ్ఞే స్త్రీణాం అంతఃపురే తథా. రాముడు దశరథుడి దగ్గర సెలవు తీసుకుని పాదాభివందనం చేసి కౌసల్యామాత మందిరానికి చెప్పడానికి వెళ్ళిపోతూ ఉంటే ఆ అంతఃపురంలో ఉన్నటువంటి రాముణ్ణి పెంచినటువంటి ఇతర అంతఃపుర స్త్రీలందరూ కూడా ఈ విషయాలు విని అనుకుంటున్నారట వాళ్ళల్లో. కౌసల్యాయాం యథాయుక్తో జనన్యాం వర్తతే సదా తదైవ వర్తతే స్మాసు జన్మ ప్రభృతి రాఘవ. పుట్టినప్పటి నుండి కన్నతల్లి అయినటువంటి కౌసల్యాదేవి యందు మసలుకొని కిన్న తీరులాగానే కౌసల్యాదేవిని ఎంత మాతృభావంతో చూశాడో రాముడు, అదే మాతృభావంతో మమ్మల్ని అందరినీ కూడా చూసుకున్నాడు. మిగతా తల్లులందరూ అనుకుంటున్నారట రాముడి యొక్క గుణముల గురించి. అంతేకాదండి, ఎవరిని ఈషన్మాత్రము పల్లెత్తి మాట కూడా ఎప్పుడూ అనలేదు రాముడు. కోపంగా మాట్లాడేవారి యందు కూడా ప్రేమని ప్రదర్శించేవాడే. ఎదుటివారికి కోపం కలిగేటట్లుగా ఎప్పుడూ మాట్లాడేవాడు కాదే. క్రుద్ధులైన వారి అందరినీ కూడా శాంతపరిచే ప్రసన్నవదనం కలిగినటువంటి వాడే. అయ్యో, అలాంటి రాముడు ఈరోజు ఇక్కడి నుండి అరణ్యాలకి వెళ్ళిపోతున్నాడు కదా అని
బాధపడుతూ ఆ బాధలో దశరథుణ్ణి తిట్టుకుంటున్నారు వీళ్ళందరూ అంతఃపుర స్త్రీలు. ఇది సర్వా మహిష్యస్త వివత్స ఇవిదేనవ పతిమాచుక్రు శుశ్రైవ సస్వరం చాపి చక్రు. అంతఃపుర రాణులందరూ కూడా లేగదూడలు విడిచిపెట్టేసి ధేనువుని వెళ్ళిపోతూ ఉంటే లేగదూడలు ధేనువు ఎంతలా దుఃఖపడుతుందో ఆవు అలా దుఃఖిస్తున్నారు రాముడి యొక్క ఎడబాటు కారణాన్ని. దశరథుడి యొక్క బుద్ధి దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. సర్వప్రాణులకు దిక్కైనటువంటి రాముడు ఈరోజు అరణ్యాలకు వెళ్ళిపోతున్నాడని బాధపడ్డారు. నడుచుకుంటూ వెళ్తున్నాడు స్వామి అంతఃపురంలో, వెనకాల లక్ష్మణుడు వస్తున్నాడు. ఈ అంతఃపుర స్త్రీలందరూ మాట్లాడుకుంటున్న మాటలు విన్నాడండి రామచంద్ర ప్రభు. ఒక్కసారి ఊపిరి లోపలికి తీసుకుని గట్టిగా నిట్టూర్పు విడిచిపెట్టాట. ఇంకెక్కడా ఆగకుండా రథం ఎక్కాడు. కౌసల్యామాత మందిరానికి చేరుకున్నాడు. లక్ష్మణస్వామి అనుసరిస్తున్నారు వెనక్కాలి. ప్రణమ్య రామస్తాన్ విప్రాన్ తృతీయాయాం దదర్శసః స్త్రియో వృద్ధాస్తథా బాలా ద్వార రక్షణ తత్పరాః. బ్రాహ్మణులు, వృద్ధులు, బాలురు అందరూ కూడా కౌసల్యామాత మందిరంలోకి వెళ్తూ ఉంటే ఒక్కొక్క కక్ష దగ్గర ఒక్కొక్కళ్ళు పరివేష్టించి ఉన్నారు. అందరూ రాముణ్ణి చూడగానే తదేక మనస్కులై నమస్కరిస్తున్నారుట. లోపలికి వెళ్ళాడు. కౌసల్యాపి తదా దేవి రాత్రిం స్థిత్వా సమాహిత ప్రభాతే త్వకరోత్ పూజాం విష్ణోః పుత్రహితైషిణి. కౌసల్యాదేవి తన పుత్రుడికి మేలు జరగాలని, తెల్లవారితే పట్టాభిషిక్తుడు అవుతున్నాడనేటటువంటి ఆనంద ఉత్సాహంలో శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తూ అభిషేకాదులు చేయిస్తున్నదిట. రాముడు లోపలికి వచ్చేటటువంటి సమయంలో సాక్షమౌ వససాహృష్ట నిత్యవ్రతపరాయణ, ఎన్నో ఉపవాసాది వ్రతములన్నీ కూడా ఆచరించింది రాముడికి మేలు జరగాలని. ఎన్నో ఆచరణాత్మకంగా వ్రతాలు, ఆ ఉపవాస దీక్షల వల్ల ఆవిడ కృషించిపోయి ఉన్నదిటండి. అంతేకాదు అన్ని నైవేద్య పదార్థాలు, పూర్ణకుంభాలు, పువ్వులు, పాయసములు, అన్ని మృష్టాన్న భోజనాలు నివేదనలుగా సిద్ధం చేసి ఉంచింది అక్కడ. కౌసల్యాదేవి పట్టు వస్త్రాలు దాల్చి దేవత వలె శోభిల్లుతోంది. అటువంటి తల్లికి ఎదురు వెళ్ళాడు రామచంద్ర ప్రభు. సంతోషంతో పొంగిపోయింది కుమారుణ్ణి చూసుకుని. కాళ్ళకి నమస్కారం చేశాడు తల్లికి రామచంద్ర ప్రభు. లేపి అక్కున చేర్చుకుంది. అంటోంది తల్లి మహాత్మురాలు, వృద్ధానాం ధర్మశీలానాం రాజర్షిణాం మహాత్మనాం ప్రాప్నుహ్యాయుశ్చ కీర్తించ ధర్మంచ ఉపహితం కులే. నాయనా కుమారా, వృద్ధులు, ధర్మమూర్తులు, మహాత్ములు అయినటువంటి రాజర్షుల వలె దీర్ఘాయువుని, ఘనకీర్తిని, ఇక్ష్వాకు వంశశోభితమైనటువంటి ఉదాత్తర ధర్మాన్ని నువ్వు పొందుదువుగాక. ఓ రాఘవ, రామ, సత్య ప్రతిజ్ఞాం పితరం రాజానాం వశ్య రాఘవ, సత్యసంధుడైనటువంటి నీ తండ్రి మహారాజుని వెళ్ళి నువ్వు దర్శించు. ఎందుకంటే ఆయన నీకు ఈరోజు పట్టాభిషేకం చేస్తానని చెప్పినారు. వెళ్ళవయ్యా. దత్తమాసాన్ అమాలభ్య భోజనేన నిమంత్రిత, నీకోసం భోజనం సిద్ధంగా ఉన్నది, కాస్త భోజనం తిని వెళ్ళవయ్యా రామా అన్నది. తల్లి కడుపు తడుతుంది కదండి. కన్న బిడ్డ రాగానే ఎంతగానో దగ్గరికి ఆనందంగా తీసుకుని మూర్ధ్నిస్థానమునందు ముద్దు పెట్టి, తండ్రిని కలవ్వయ్యా నీకు సకల యశస్సులు కలుగుతాయని దీవించి భోజనం చెయ్యమన్నది. తల్లికి ఏ విధంగా జరిగిన విషయాన్ని చెప్పాలో తెలియక సతమతమవుతున్నాడు రామచంద్ర ప్రభు. దత్తమాసాన్ అమాలవ్య భోజనేన నిమంత్రిత మాతరం రాఘవ కించిత్ వ్రీడాత్ ప్రాంజలిరబ్రవీత్.
భోజనం చేయమంటున్నటువంటి తల్లిగారికి 2 చేతులు పెట్టి నమస్కారం చేసి తలదించుకున్నాడు. దేవి ఇక్కడ ఉన్నటువంటి ఆసనాన్ని, భోజనం చేసేటటువంటి ఆసనాన్ని తన చేతితో స్పృశించాడు. ఎందుకుట? అలా ముట్టుకుంటే తాను భోజనం చేసినట్లే లెక్క. ముట్టుకుని అమ్మకి చెప్తున్నాడు, దేవి నూనం న జానీషే మహాద్వయం ఉపస్థితం ఇదం తవ చ దుఃఖాయ వైదేహ్యా లక్ష్మణస్య చ. మా ఒక గొప్పదైనటువంటి భయావహ స్థితి ఏర్పడిందన్న. ఏమిటిట? అది నీకు, నాకు, వైదేహికి, లక్ష్మణుడికి కూడా ప్రీతికరం కానటువంటిది. ఏమిటది? దుఃఖాన్ని కలిగించేటటువంటిది. గమిష్యే దండకారణ్యం కిమనే నాశనేన మే విష్టరాసాన్నయోగ్యో హి కాలోయం ముపతిస్థిత. దండకారణ్యానికి వెళుతున్నటువంటి నాకు ఈ రత్నాసనాలతో పనే ఉందమ్మా. నాకిప్పుడు కావలసింది రత్నాసనాలు కాదు, విష్టరాసనయోగ్యోమే. విష్టరాసనములు అంటే దర్భాసనములు కావాలి నాకు ఇప్పుడు అంటున్నాడు. అమ్మా, 14 వర్షాణి వత్స్యామి విజనే వనే కందమూల ఫలైర్జీవన్ హిత్వా మునివదామిషం. నాకు ఈ రాజభోగాలన్నింటితో పని లేదు ఇంకా. మరి ఏమిటి? నేను కందమూలాల్ని తింటూ మునుల వలె నిర్జనమైనటువంటి వనాల యందు 14 సంవత్సరముల కాలం పాటు నేను నివసించి ఉండవలసి ఉన్నదమ్మా. భరతాయ మహారాజో యవ్వరాజ్యం ప్రయచ్చతి మాం పునర్దండకారణ్యే వివాసయతి తాపసం. మహారాజు గారు భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేద్దామని నిర్ణయించుకున్నారు. నన్ను మాత్రం దండకారణ్యానికి మునివృత్తితో నివసించవలసిందిగా ఆజ్ఞాపించారు. నిర్జరారణ్య ప్రదేశంలో 14 సంవత్సరాల కాలం అడవుల్లో లభించేటటువంటి ఫల మూలాలని సేవిస్తూ వానప్రస్థుడిలాగా కాలం గడపమన్నారమ్మా. ఒక్కసారి ఈ మాట వినగానే కౌసల్యామాత కళ్ళు తిరిగి కుప్పకూలి నేల మీద పడిపోయింది. అమ్మని 2 చేతులతో దగ్గరికి వెళ్ళి లేవనెత్తి కూర్చోబెట్టాడు పక్కన. చేతితో నిమిరాడుట రామచంద్ర ప్రభు తల్లిని. చూడండి, కళ్ళు తెప్పరిల్లిన తరువాత కాసేపటికి మళ్ళీ కోలుకుని బాధతో ఉద్విగ్నతతో కౌసల్యామాత మాట్లాడుతున్నది రాముడితో. యది పుత్ర నజేయేత మమ శోకేయ రఘవా నస్మాద్ దుఃఖమతో భూయా పశ్యేయమహమ ప్రజా. రామా, నువ్వు నాకు జన్మించకుండా ఉంటే బాగుండయ్యా. ఇప్పుడు ఈ పుత్రుడి యొక్క ఎడబాటు అనేటటువంటి దుఃఖం అనేటటువంటిది ఉందే, ఇది నన్ను విపరీతమైనటువంటి బాధకి, ఒత్తిడికి గురి చేస్తున్నది. నిజానికి నాకు సంతానం లేకపోతే ఎంతో బాగుండేదేమో అని ఇప్పుడు నాకు అనిపిస్తున్నది. గొడ్రాలిగా ఉంటే కనీసం పుత్రులు లేరు, సంతానం లేదు అనే బాధ తప్ప ఇంకేమీ ఉండదు. కానీ ఇన్ని సంవత్సరాలు అల్లారు ముద్దుగా నిన్ను పెంచి పోషించి పెద్ద చేసింది, ఇంత పెద్ద వయస్సు మాకు వచ్చిన తర్వాత అర్ధాంతరంగా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావనేటటువంటి బాధ మిగల్చడానిక? ఈ బాధ కన్నా గొడ్రాలని చెప్పుకోవడానికే అంత బాధ అనిపించదే? రామ, భర్త అధికారంలో ఉన్నప్పుడు పక్కన పట్టమహిషి స్థానంలో ఉండాల్సినటువంటి నేను ఆ యొక్క యోగ్యతకు నోచుకోలేకపోయాను. ఇంటికి పెద్ద భార్యని, పట్టమహిషి స్థానాన్ని అవలంబించాల్సిన దాన్ని, అంత అధికారం ఉన్నా నన్ను నా భర్త ఎప్పుడూ అంత గౌరవం ఇవ్వలేదు. మిగతా సవతులు కూడా నాకు ఆ గౌరవాన్ని ఇవ్వలేదు. రామ, పుత్రుడు అధికారంలో ఉండగానైనా ఆ కోరికలు తీరతాయేమో అని అనుకున్నాను. ఆశతో జీవించాను. చాలామంది యొక్క నిరాదరణకి గురయ్యాను ఇంతకాలం నేను. పోనీ నువ్వుండగానైనా ఈ ఆదరణ అనేటటువంటిది నాకు కలుగుతుందేమో అని అనుకున్నాను. ఇప్పుడు నువ్వున్నప్పుడే ఇలాంటి నిరాదరణకు లోనైనటువంటి నాకు నువ్వు దూరం అయిపోతే ఇంకా
ఇక్కడ నేను ఎలా బ్రతకగలనయ్యా రామ? అప్పుడు నాకు మరణమే తథ్యము అన్నది. అత్యంతం నిగృహీతాస్మి భర్తుర్నిత్యా మతంద్రిత. ఇంతవరకు నేను భర్త యొక్క గద్దింపులకి ఉపేక్షలకి మాత్రమే గురి అయి ఉన్నాను. ఇప్పుడు కైక పరిచారికలతో సమానంగా, వారికంటే హీనంగా నన్ను చూసింది ఎప్పుడూ కూడా. యోహిమాం సేవతే కశ్చిత్ అధవాప్యానువర్తతే. ఇది వరకు అలా చూసినా నన్ను కొంతో గొప్పో ఎంతో కొంతమంది నన్ను సేవించేవారు, నాతో ప్రియంగా మాట్లాడేవారు. ఇప్పుడు నువ్వు లేకపోతే నా దగ్గర ఉన్నవారిని కూడా, నాతో ప్రియంగా మాట్లాడేవారిని కూడా నాతో ప్రియంగా మాట్లాడనివ్వకుండా, నాకు సహాయం చెయ్యనివ్వకుండా నాకు దూరం చేసేస్తారయ్యా వీళ్ళందరూ. కుమార, కోప స్వభావం కలిగినటువంటి కైక ఎల్లప్పుడూ నా యందు దురుసుగానే ప్రవర్తించింది. నిస్సహాయ స్థితిలో ఉన్న నేను ఆమె ముఖాన్ని ఎలా చూడమంటావు? ఎలా తలెత్తుకోమంటావు? 17 వర్షాణి తవ జాతస్య రాఘవ ఆసీతాని ప్రకాక్షాంత్య మయా దుఃఖ పరీక్షయం. నీకు ఉపనయన సంస్కారం అయినప్పటి నుంచి ఇప్పటికి 17 సంవత్సరాలు గడిచింది. గర్భ ఏకాదశ స్థానేషు క్షత్రియస్య ఉపనయనార్హ అని. తల్లి గర్భంలో పడినటువంటి 11వ సంవత్సరమే ఉపనయనార్హత ఉన్నది క్షత్రియుడికి. 11 + 17 సంవత్సరాలు కలిపితే 27 సంవత్సరాలు పూర్తయి 28వ సంవత్సరం నడుస్తున్నది రామచంద్ర ప్రభు. కాబట్టి నీకు ఉపనయనం అయినప్పటి నుంచి కూడా 17 సంవత్సరాలు పూర్తయింది. ఈ 17 సంవత్సరాలు కూడా ఎప్పుడు నాకు ఈ భాగ్యం దక్కుతుందా, నువ్వెప్పుడు పట్టాభిషిక్తుడు అవుతావా, నేను ఎప్పుడు రాజమాతను అవుతానా అనేటటువంటి ఆనందంలో ఉన్నానయ్యా. ఈ 17 సంవత్సరాలు నిరీక్షించాను. ఇంతవరకు సవతులు మాటికి వాళ్ళ యొక్క మాటల వల్ల కలిగిన దుఃఖ కారణం చేత మానసికంగా కృషించిపోయి ఉన్నాను. ఈ తీవ్రమైన దుఃఖాన్ని నేను ఇంకా భరించలేనన్నది. ఆహ్లాదకరమైన నీ ముఖశోభల్ని చూడకుండా దీనురాలనై నేను దుఃఖమయమైనటువంటి జీవితాన్ని ఎలా గడపాలయ్యా రామా? ప్రాణభీతితో ఏడుస్తున్న లేడిని సింహం బలవంతంగా లాక్కుపోయినట్లుగా యముడు నా యొక్క ప్రాణాలని ఎందుకు తీసుకుపోవట్లేదు ఇంకా ఇంత విచారకరమైన వార్త విన్న తర్వాత కూడా అని బాధపడింది. నా ప్రాణాలు హరించుకుపోవడం నీకు ఇష్టం లేకుండా ఉన్నట్లున్నది ఆ యముడికి కూడా. యమలోకంలో కూడా నాకు చోటు లేదేమో. ఇంత కష్టం వచ్చి పడినా సరే నా హృదయం పగలట్లేదు అంటే, నిజానికి నా శరీరం ముక్కలు కావట్లేదంటే, నిజానికి నా హృదయం ఇనుముతో చేయబడి ఉన్నదేమోనని, అంత కాఠిన్యాన్ని పొందిందేమోనని నాకు అనిపిస్తోంది రామ. ఇదంతు దుఃఖం యదనర్ధకాని మే వ్రతాని దానాని చ సంయమాశ్చహి తపశ్చ తప్తం యదపత్య కారణాత్. నేను చేసిన నోములు, నేను చేసిన వ్రతాలు, నేను చేసినటువంటి దానాలు ఇవన్నీ కూడా ఈరోజు అక్కరకు రాలేదు, నిష్ఫలమైపోయాయి. బీడు భూమిలో వేసినటువంటి విత్తనాలలాగా హరించుకుపోయాయి. నేను జీవించలేనన్నది. రామ, ఈ విధంగా బాధపడుతూ విలపిస్తూ ఉన్నటువంటి సీత కౌసల్యామాతని చూసినటువంటి లక్ష్మణస్వామి ఉండబట్టలేకపోయాడు. రామచంద్ర ప్రభు పక్కనే నిలబడి తల్లి అయినటువంటి కౌసల్యామాతతో మాట్లాడుతున్నాడు లక్ష్మణస్వామి. నరోచతే మమాప్యేతత్ ఆర్యే యద్రాఘవో వనం త్యక్త్వా రాజ్యశ్రియం గచ్చేత్ స్త్రీయా వాక్యవసంగతః. లక్ష్మణుడి యొక్క మాటలో దుడుకుతనం కనిపిస్తుంది, కాస్త తొందర కనిపిస్తుంది, ఆవేశం కనిపిస్తుంది. యుక్తియుక్త విచక్షణ అనేటటువంటి దానితో కోపం వచ్చినప్పుడు తాను ఆలోచించడు, బుద్ధి దాకా ఆలోచనని పోనివ్వడు.
కోపమే ప్రధానం చేసుకుంటాడు, ముక్కుసూటిగా మాట్లాడేస్తాడు. ఈ గుణాన్ని ఇక్కడే చూపిస్తాడు వాల్మీకి మహర్షి. అన్నగారికి ఇక్కడ అధర్మం జరిగింది, అదొక్కటే కనిపిస్తున్నది లక్ష్మణస్వామికి. ఎదురుగుండా కౌసల్యామాత బాధపడుతోంది, రాముడికి కష్టాలు వచ్చి పడుతున్నాయి. ధర్మాత్ముడికి ఇన్ని కష్టాలు వచ్చి పడితే చూస్తూ ఊరుకోలేకపోయాడు. అమ్మా తల్లి, ఒక కుటినాత్మురాలికి ఇచ్చినటువంటి మాటని చేదిక్కించుకోవడం కోసం రామచంద్ర ప్రభు రాజ్యాధికారాన్ని త్యజించి వనాలకి వెళ్ళడం అనేటటువంటిది నాకు సమ్మతం కాదన్నాడు. విపరీతశ్చ వృద్ధశ్చ విషయైశ్చ ప్రదర్శిత. తండ్రి విపరీతమైన బుద్ధిని పొంది ఉన్నాడు, అందులోనూ వృద్ధుడు. ఏమి నిర్ణయం తీసుకోవాలో తెలియని స్థితి యందు ఉన్నాడు. కామ వికారాలకి లోనై ఉన్నాడు, బుద్ధి వైపరీత్యానికి గురి అయి ఉన్నాడన్నాడు. నిజానికి దశరథుడు కామం వల్ల, కైక మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల ఈరోజు రాముడిని అరణ్యాలకి పంపుతున్నాడు అనే మాట స్పృశిస్తోంది లక్ష్మణుడి యొక్క మాటల్లో. అంటే కోపం అనేటటువంటిది హద్దు మీరిపోతున్నప్పుడు తండ్రిని కూడా, అన్నగారి కోసం తండ్రిని కూడా నిందించడానికి వెనకాడట్లేదు లక్ష్మణస్వామి. ఎందుకని? రాముడి యందు ఉన్నటువంటి గుణముల మీద ఉన్న నమ్మకం ఆయనకి. ఇదే మాట ఇక్కడ చెప్తున్నాడు. కైక యొక్క దుర్బోధలకు వశువై మహారాజు ఇంతకంటే ఏం మాట్లాడగలడు? ఈ రాముడు ఈ రాజ్యం నుండి వనాలకి వెళ్ళడానికి గల కారణం ఏమీ కూడా నాకు కనిపించట్లేదు. ఏదైనా రాజద్రోహం చేశాడా, లేకపోతే ఏదైనా అపరాధం చేశాడా, ఎవరి ఎందైనా శత్రుభావాన్ని పొందాడా, ఎవరినైనా నిరాదరించాడా? ఈ లోకంలో ఎవడైనా సరే ఆయన చేసినటువంటి దోషాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, ఆయన ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ ఆయన గురించి అపవాదు వేయడం అనేటటువంటిది ఇన్ని సంవత్సరాలలో నేను ఎప్పుడూ చూడలేదన్నాడు లక్ష్మణుడు రాముడి మీద. అలాంటిది ఏ వంక పెట్టుకుని తండ్రి రాముణ్ణి అరణ్యాలకి పంపేస్తాడు? చెప్పమ్మా నాకు. దైవాత్ముడు, దైవతుల్యుడు, త్రికరణ శుద్ధి కలిగినటువంటి వాడు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు, శత్రువులకి కూడా ప్రియమైనటువంటి వాడు, ధర్మమూర్తి, ధర్మబుద్ధి కలిగినటువంటి వాడు. ఇట్టి గుణవంతుడైనటువంటి పుత్రుణ్ణి నిష్కారణంగా ఏ తండ్రి విడిచిపెడతాడమ్మా, ఛేదిస్తాడమ్మా? చెప్పు నాకు. అమ్మా, తదితం వచనం రాజ్ఞ పునర్బాల్యాముపేయుష పుత్ర కో హృదయే కుర్యాత్ రాజవృత్త మనుస్మరం. విచక్షణ జ్ఞానం అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఎవరికైనా సరే. ఈ విచక్షణ జ్ఞానం అనేటటువంటిది లేనటువంటి విధంగా రాజు ప్రవర్తిస్తున్నాడు. ఈ మాటని ఏ రాజనీతి ఎరిగినటువంటి కొడుకైతే మాత్రం మన్నిస్తాడమ్మా? ఒక్క రాముడు తప్ప. ఈయన కాబట్టి నేను వెళ్తాను నాన్న అని వచ్చేశాడు, కానీ ఈయన స్థానంలో ఉంటే నేను ఆ మని చేసేవాడిని కాదన్నాడు లక్ష్మణుడు. విచక్షణతో మాట్లాడలేదు తండ్రి. అలాంటి విచక్షణ లేని తండ్రి మాటని మనం ఎందుకు మన్నించాలి? చెప్పు నువ్వు. తండ్రితో అంటున్నాడు ఈ మాట. అన్నగారి వైపు తిరిగాడు. అన్నయ్య, నీ వనవాస విషయం ఎవ్వరికీ ఇంకా తెలియలేదు. ఎవరికీ తెలియక ముందే నా సహాయం తీసుకో, ఈ రాజ్యాన్నంతటినీ నువ్వు చేజిక్కించుకో అన్నాడు. నేను ధనుర్ధారినై నేను నీ పక్కన వచ్చి నిలబడితే అయోధ్యాపుర ప్రముఖులు కాదు కదా, దేవాసురులు ఎదురొచ్చినా సరే నిన్ను నన్ను ఎదిరించడం వారి వల్ల కాదు. రామ, మనకి వ్యతిరేకంగా ఎవరైనా అడ్డొస్తే నా వాడి బాణాల చేత ఈ అయోధ్యను పూర్తిగా నిర్మూలన చేసేస్తానన్నాడు. అంత కోపం వచ్చింది ఆయన. భరతస్యాద పక్షోవా యోవా అస్య హితామిచ్చతి సర్వానేతాన్వదిష్యామి మృదుర్హి పరిభూయతే. ఒకవేళ భరతుని పక్షం వాళ్ళు ఎవరైనా సరే
అతన్ని హితం కోరేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే మనతో యుద్ధానికి తలబడితే ముందుగానే వాళ్ళని మట్టు పెడతానన్నాడు. ఎందుకంటే లోకల్లో మెత్తగా ఉంటే మొత్తం ముద్దేస్తుందయ్యా అవతలి వాడికి. లోకానికి మనం ఎప్పుడూ కూడా చేవలేని వాళ్ళగాను చేత కాని వాళ్ళగాను కనిపించకూడదు, మృదుమధురంగా ప్రవర్తించకూడదు, వాళ్ళతో చక్కగా మంచిగా స్నేహంగా ఉన్నట్లుగా మెలగకూడదు. రాజుకి అది అస్సలు పనికిరాదు. నువ్వు అలా ఉన్నావు కాబట్టే ఇంత దాకా కొని తెచ్చుకున్నావు అన్నాడు ఇండైరెక్ట్గా అన్నయ్య గారు. ఈ కోపంలో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు, అంత స్థితికి వెళ్ళిపోయాడండి లక్ష్మణుడు. మరొక్క మాట అంటున్నాడు చూడండి, ప్రోత్సాహితోయం కైకేయ సదుష్టో యదినప్పితా అమిత్రభూతో నిస్సంగం భద్యతామపి గురోరప్యవలిప్తస్య కార్యాకార్యం అజానతః ఉత్పదం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. కైకేయి ప్రేరణ కారణంగా మన తండ్రి దుష్టుడై మనకి శత్రువై కనుక మనతో పాటు మన మీదకి అతడు మమకారం కనుక వీడి మనకి వ్యతిరేకంగా శత్రువైతే నేను చంపడానికి కూడా వెనుకాడను, బంధించడానికైనా సిద్ధపడతానన్నాడు. కావాలంటే నీ కోసం తండ్రిని మనకి శత్రువై అధర్మంగా ప్రవర్తించాడు కాబట్టి అతన్ని చంపైనా వేస్తాను, బంధించైనా బంధిస్తానన్నాడు. తండ్రియే గురువు అయితే గర్వితుడై యుక్తాయుక్త విచక్షణ కోల్పోతే పెడదారి పడితే అలాంటి తండ్రినైనా సరే శాసించే తీరాలన్నాడు. ఇదంతా లక్ష్మణుడి యొక్క అభిప్రాయం అండి. రామ, నీకు చెందినటువంటి ఈ రాజ్యాన్ని ఎవడు ఏ బలాన్ని చూసుకుని ఏ కారణం చేత కైకేయికి కట్టబెట్టాలని అనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. అమ్మా తల్లి, రాముడి ఏడ నిజంగా నాకు కలిగినటువంటి ప్రేమ అనేటటువంటిది అపారమైనటువంటిది. నాకు ప్రాణతుల్యుడు. నా ధనస్సు మీద, నా ధర్మం మీద, దైవ సేవల మీద మొదలగు పవిత్ర కార్యాల మీద నేను ఒట్టు పెట్టి చెప్తున్నానన్నాడు. ఏమిటిట? దీప్తమగ్నిమరణ్యం వా యది రామ ప్రవేక్షతి ప్రవిష్టం తత్ర మాం దేవి త్వాం పూర్వమవధారయ. ప్రజ్వలిస్తున్నటువంటి అగ్నిలో కానీ మహారణ్యాల్లోకి కానీ రాముడు ప్రవేశిస్తున్నాడు అంటే అంతకన్నా ముందే లక్ష్మణుడు వాటి యందు ప్రవేశిస్తాడు అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. కౌసల్యామాతతో చెప్తున్నాడు ఈ మాట లక్ష్మణుడు. అమ్మా, ఉదయిస్తున్నటువంటి సూర్యుడు చీకట్లని రూపుమాపినట్లు నా శక్తి సామర్థ్యంతో నీ దుఃఖాలన్నింటినీ తొలగిస్తాను. ఈరోజే నువ్వు రామచంద్రుడు నా యొక్క పరాక్రమాన్ని చూదురుగాక అన్నాడు. ఇంతలా మాట్లాడుతున్న కోపంతో మండిపడుతున్నటువంటి లక్ష్మణుణ్ణి చూసి కౌసల్యామాత అంటోంది, నాయనా రామ, లక్ష్మణుడు పలికినటువంటి మాటలన్నీ విన్నావు కదా. నీవు అనంతర కార్యం నీ ఇష్టానుసారంగా నువ్వు చెయ్యి. నా సవతి అయినటువంటి కైకేయి పలికినటువంటి అధర్మ వచనాలు విని శోకంలో మునిగి ఉన్నటువంటి నన్ను ఇక్కడ ఒంటరిగా మాత్రం విడిచిపెట్టి వెళ్ళబోకు అని చెప్పి ఇక్కడ ధర్మమైనటువంటి మాట మాట్లాడుతోందండి కౌసల్య. ధర్మజ్ఞ యది ధర్మిష్టో ధర్మం చరితుమిచ్చసి శుశ్రూషామమిహాస్తస్వం చరధర్మమనుత్తమం. నీవు ధర్మాల్ని బాగా తెలిసినటువంటి వాడివి, ధర్మమూర్తివి. రామ, నీవు ధర్మాన్ని ఆచరింపదలిచాను అని కనుక అనుకుంటే నువ్వు నన్ను సేవించు, నాతోనే ఉండు, నన్ను విడిచి వెళ్ళవద్దు. తండ్రి ఎంతటి ఆదరణీయుడో తల్లి కూడా అంతే ఆదరణీయురాలు. పూర్వం మాతృసేవ అనేటటువంటి సేవ చేసి కశ్యపుడి యొక్క పుత్రుల్లో ఒక పుత్రుడు మహాతపస్సు చేసినంత ఫలితాన్ని సద్గతిని పొందాడు. మాతాపితరుల సేవ కన్నా గొప్ప సేవ, గొప్ప తపస్సు మరొకటి లేదండి. ముందర చెప్తాడు ఆ మాట రామచంద్ర ప్రభు ఇంద్రు గారి మీరు. అంతేకాదు నాయన, మహారాజు గౌరవపూర్వకంగా నీకు పూజ్యుడే, నీ తల్లినైనటువంటి నేను కూడా నీకు పూజ్యురాలినేగా.
కాబట్టి నీ వనవాసానికి నేను నిన్ను అనుమతించట్లేదు అన్నది కౌసల్యాదేవి. చూడండి, ధర్మ సంకట స్థితి వచ్చినప్పుడు రాముడు ఏ మార్గాన్ని అవలంబిస్తాడో మనకి తెలియాలి. తండ్రి మాట ఆచరించాలా, తల్లి మాట ఆచరించాలా? ఇది క్లిష్టమైనటువంటి ప్రశ్న. ఇది ఎవరిది మాట ఆచరించాలో చెప్తారు ఇక్కడ. శోకంతో కుమిలిపోతున్న నన్ను విడిచి నీవు వనాలకి వెళితే నేను ప్రాయోప్రవేశం చేసేస్తానన్నది. అంతేకాదు, నువ్వు లేనటువంటి జీవితం నాకు అక్కర్లేదన్నది. కుమార, తల్లికి దుఃఖం కలిగించడం ద్వారా అధర్మాన్ని ఆచరించి నదీనాథుడైన సముద్రుడు లోకప్రసిద్ధి అయినటువంటి బ్రహ్మహత్య వల్ల కలిగేటటువంటి నరకయాతనని కూడా పొందాడు కానొక సమయంలో. నీవును నన్ను దుఃఖాలు పాలు చేసి అరణ్యాలకి వెళ్తే సముద్రుని వలె నీకును దుఃఖాలు సంభవిస్తాయని రాముడితో. ఇది ఎలా సమర్థించుకుంటాడు రాముడు? ఈ విధంగా కౌసల్యామాత దైన్యంతో విలపిస్తూ ఉండగా రాముడు ధర్మబద్ధంగా మాట్లాడుతున్నాడు. అదే చెప్తాడు వాల్మీకి మహర్షి, వాచరామో ధర్మాత్మ. రాముడు మాట్లాడాడంటే ధర్మమే మాట్లాడుతాడు. ధర్మక్లిష్టమైన ఒక ప్రశ్న వేసింది తల్లి, దానికి సమాధానం ధర్మయుక్తంగా చెప్పాలి. రాముడికి ఆ బాధ్యత ఉన్నది. అందుకనే 1కి 2 సార్లు పొగుడుతాడని చెప్పాను వాల్మీకి మహర్షి. రాముడిని ఎందుకు పొగుడుతాడు? బోయవాడి వేషంలో వచ్చినవాడు రామచంద్ర ప్రభువే అన్నాను నేను మొదటి రోజు. ఆ బోయవాడి రూపంలో వచ్చిన రాముణ్ణి శపించాడు వాల్మీకి. స్కాంద పురాణంలో కథ. బ్రహ్మగారు వచ్చారు, ఆసనం వేసి కూర్చోబెట్టాడు, ఆలోచిస్తున్నాడు మానిషాద ప్రతిష్టాంతం శ్లోకం గురించి. నువ్వు బాధపడకయ్యా, ఇందాక ఒక బోయవాడిని నువ్వు శపించావే, ఆ యొక్క శ్లోకాన్ని నీ నోటి నుంచి పలికించింది నేనే. ఇంకొక విషయం చెప్పమంటావా? ఆ వచ్చిన బోయవాడు ఎవరో కాదు, శ్రీరామచంద్రుడే అన్నాడు. స్కాంద పురాణంలో మాటండి. అయ్యయ్యో, రాముణ్ణే నేను అపరాధం చేశానా, ఆయన్ని శపించి ఎంత తప్పు చేశానో అని పశ్చాత్తాపడ్డాట వాల్మీకి. పశ్చాత్తాపడితే కంగారు పడకు, రాముడి యందు అపరాధం చేశానని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి రాముణ్ణే కీర్తించు, రాముడి కథనే రాయి. రాముణ్ణి కథ రాయడంలో కూడా రాముణ్ణి కీర్తిస్తూ అవకాశం దొరికినప్పుడల్లా ఆయన్ని పొగుడుతూ రాశాడట రామాయణంలో. అందుకనే అక్లిష్టకర్మణ, ధర్మాత్మ, పితృవత్సల ఇలాంటి మాటలు ఎన్నో వాడతాడు. రఘునందన అని పరమేశ్వరుడితో సమానంగా చూపిస్తాడు ప్రతి విషయాల్లో కూడా రాముడు. కాబట్టి ఉవాచ రామ ధర్మాత్మ వచనం ధర్మ సంహితం. అమ్మా, నాస్తి శక్తి పితుర్వాక్యం సమతిక్రమితుం మమ. తండ్రి ఆజ్ఞని మేరడం అనేటటువంటి శక్తి నాకు లేదు అని చెప్పాడు. నేను అసక్తుణ్ణి, నీకు కాళ్ళకి తల వంచి తాటించి నమస్కారం చేస్తాను. నేను వనాలకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, దయతో నువ్వు నన్ను అనుమతించు. పూర్వం నీకు కావాలంటే దృష్టాంతాలు చెప్తానన్నాడు. కండుడు అనేటటువంటి మహర్షి గొప్ప విద్వాంసుడు, వ్రతదీక్ష కలిగినవాడు. ఆ కండుడు అనే మహర్షి వారు తండ్రి గారు ఆజ్ఞ ఇచ్చారని గోవునే చంపడానికి వెనుకాడలేదు, పితృవాక్య పరిపాలనని పాటించాడు. ఇక పూర్వం మన వంశంలోనే సగర చక్రవర్తి కుమారులైనటువంటి 60,000 మంది సగరులు యజ్ఞాశ్వం పారిపోయిందని ఎత్తుకుపోయారని దాన్ని వెతుకుతూ కపిల మహర్షి చేతుల్లో వాళ్ళ శరీరాలనే అర్పించారు తండ్రి కోసం. ఇక జమదగ్ని కుమారుడైనటువంటి పరశురాముడు తండ్రి చెప్పాడని తల్లి అయినటువంటి రేణుకాదేవినే చంపడానికి వెనుకాడలేదు. తండ్రికి ఇచ్చిన మాట కోసం ఎంతటి పాపపు పన్నైనా పూనుకున్న మహానుభావులు ఉన్నారు. పితృవాక్య పరిపాలన, పితృఆజ్ఞ అనేటటువంటిది కాదన రానటువంటిదమ్మా. ఒక్కటే చెప్తాను, గుర్తుపెట్టుకోమన్నాడు. ఏమిటిట?
సేవయందు, పోషణయందు, వందనాదులయందు తల్లికి ప్రాధాన్యం మొట్టమొదట. ఏదైనా సేవ చేయాల్సి వస్తే, లేకపోతే పోషించాల్సి వస్తే, ఏదైనా తెస్తే తినడానికి ముందు తల్లికి ఇవ్వాలి. సేవ చేయడంలో ముందు తల్లికి చెయ్యాలి. నమస్కారం చేయవలసి వస్తే ముందు తల్లికి చెయ్యాలి. కానీ ఆజ్ఞా పరిపాలనల యందు తండ్రికే మొట్టమొదట ప్రాధాన్యత ఇవ్వాలమ్మా. అది చెప్తున్నాడు ధర్మం ఇక్కడ. నేనే కాదు, ఇంట్లో భార్య, పిల్లలు అందరూ కూడా ఇంటికి పెద్ద అయినటువంటి తండ్రి యొక్క ఆజ్ఞని శిరసా వహించాల్సిందే, నీతో సహా అని చెప్పాడు. పితృాజ్ఞ అనేటటువంటిది కాదనరానిది. పితుర్వచన సమక్లీబం కరిష్యామి పితుర్హితం. అమ్మా, తండ్రి ఆజ్ఞ ఎలాంటిదైనా సరే దాన్ని పాలిస్తాను. అలాంటి వాళ్ళల్లో నేనొక్కడే కాదు, నేను చెప్పిన మహాత్ములందరూ కూడా ఉన్నారు. ఇవేమి నేను కొత్తగా ఆచరిస్తున్నది కాదమ్మా తల్లి. పూర్వీకులందరూ పూర్వం నుండి ఆచరిస్తూ వచ్చినటువంటి ధర్మమే. ఆ ధర్మాన్నే నేను ఇప్పుడు ఆచరించి చూపిస్తున్నాను. నా యొక్క పూర్వాచారానికి విరుద్ధంగా నేను ప్రవర్తించను. నీ మాటను కాదనుటయూ కాదు, అలా నీ మాట కాదనట్లేదంటున్నానని కాదు. ధర్మాత్ములైనటువంటి ప్రాచీనులందరూ దీన్ని అంగీకరించి ఉన్నారు. ఈ మార్గాన్ని, వారి మార్గాన్నే నేను అనుసరిస్తున్నానన్నాడు. ఒకే మాట చెప్పాడు తల్లికి. తదేదత్తు మయా కార్యం క్రియతే భువినాన్యథ పితుర్హి వచనం కుర్వాన్ నకశ్చిన్నామహీయతే. ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా పితృవాక్య పరిపాలన చేసి తీరాలి. అలా కాదని విరుద్ధంగా నేనేమీ కూడా చెయ్యట్లేదు. తండ్రి మాటని శిరసా వహించిన వాడెవ్వడూ కూడా ధర్మం నుండి పతనం కాడు అని చెప్పారు. నీకు జన్మనిచ్చినటువంటి తండ్రి నీకు ఏది చెప్పినా అది నువ్వు కనుక చేస్తే అది ధర్మమే అవుతుంది. నీకు ఆయన చెడు కార్యాన్ని చెప్పినా నువ్వు తండ్రి చెప్పాడు కాబట్టి చేసి తీరవలసిందే. ఇది చెప్తున్నాడు రాముడు. తమేవ ముక్త్వా జననీం లక్ష్మణం పునరబ్రవీత్. రాముడు అంటున్నాడు తల్లితో. లక్ష్మణుడి వైపు తిరిగాటండి ఇన్ని మాటలు తల్లితో చెప్పి. తవ లక్ష్మణ జానామి మహి స్నేహమనుత్తమం విక్రమం చైవ సత్వంచ తేజశ్చ సుదురాసనం. లక్ష్మణ, నీకు నా మీద ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో నాకు తెలుసు. నీ తేజస్సు తిరుగు లేనటువంటిది, బలపరాక్రమాల యందు నువ్వు తిరుగు లేనటువంటి వాడివి నేను ఒప్పుకుంటున్నాను. సోదరా, నా మీద ప్రేమ కారణంగా నువ్వు మాతృమూర్తి నా సత్యనిష్టని, చిత్తస్థైర్యాన్ని, నా గొప్పతనాన్ని విస్మరించి అంతులైన దుఃఖానికి లోనయ్యింది. నా మీద ప్రేమ వల్ల. నా గురించి అన్నీ తెలుసు నీకు. నువ్వు కూడా మతి భ్రమించిన వాడిలాగా అలా మాట్లాడితే నేను ఏం సమాధానం చెప్తానయ్యా లక్ష్మణ? ధర్మో హి పరమోలోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితం ధర్మ సంశ్రితమేతచ్చా పితుర్వచనముత్తమం. లక్ష్మణ, నీకు తెలియంది కాదు, నువ్వు కోపంలో మాట్లాడుతున్నావు. నేను చెప్తున్న మాటని అర్థం చేసుకో. లోకంలో పురుషార్థాలలో ధర్మం అన్నింటికన్నా అగ్రగణ్యమైనటువంటిది. ధర్మము, అర్థము, కామము. ఈ పురుషార్థాలలో అన్నింటికన్నా మొట్టమొదటిది ఏమిటి అంటే ధర్మమే. అదే గొప్పది. అసలు సత్యానికి ఆధారం ఏమిటి? ధర్మమే. అత్యుత్తమమైనటువంటి పితురాజ్ఞ అనేటటువంటిది ఉన్నదే, ఇది తండ్రి మాటను నిలబెట్టడం అనేటటువంటి సత్యాన్ని ధర్మం మీద నిలబెట్టాలి ఏ ధర్మకార్యాన్ని నేను చేసి. కాబట్టి పితృాజ్ఞ అనేటటువంటిది ధర్మసమ్మతమైనటువంటిది అన్నాడు. తండ్రి, తల్లి, బ్రాహ్మణుడు వీళ్ళ ముగ్గురు ఉన్నారే, మనిషికి జీవితంలో వీళ్ళ యొక్క మాట శిరోధార్యము. తండ్రి మాట శిరోధార్యం, తర్వాత తల్లి మాట శిరోధార్యం, వీళ్ళిద్దరి తర్వాత బ్రాహ్మణుడి యొక్క మాట, ఇంటి పురోహితుడి మాట శిరోధార్యం అన్నాడు. వారి ఆదేశాన్ని పాటించే తీరాలని చెప్పాడు. నేను తండ్రి ఆజ్ఞని జవదాటలేను. లక్ష్మణ, మన తండ్రి గారు ఏ విధమైన వాగ్దానం చేశాడో
ఆ వాగ్దానాన్ని అనుసరించే కైకేయి ఆ వరాలు కోరుకుంది. నీకు 2 వరాలు ఇస్తానని కైకేయికి చెప్పాడు, అది నీ దగ్గరే ఉంచండి అని కోరుకుంది కైకేయి. సమయం వచ్చింది, ఆవిడికి అవసరమైంది, అడిగింది, ఆయన తీర్చాల్సిన బాధ్యత తండ్రికి ఉన్నది. ఇప్పుడు తండ్రి మాత్రం ఏం చేయగలడు? వరం ఇస్తానన్నది తండ్రి, అది న్యాసంగా ఉంచుకుంది తల్లి. అవసరం వచ్చినప్పుడు అడుగుతానన్నది ఇప్పుడు అడిగింది. ఆయన ఇవ్వకపోతే తప్పు, కానీ ఆయన ఇస్తే ఆయన మాట మీద ఆయన నిలబెట్టుకున్నవాడు ఉన్నట్టు లెక్క. నువ్వు తండ్రిని దూషించడానికి నీకు అర్హత లేదన్నాడు. రాజ్యాధికారం అనేటటువంటి రాజనీతిని, కుటిల రాజనీతిని నీ హృదయము నుండి, నీ యొక్క బుద్ధి నుండి పక్కకి తొలగించమన్నాడు. రాజతంత్రం ఇక్కడ పనికిరాదు. ఎవరి విషయంలో? తండ్రి విషయంలో. ఎవరినైనా సరే ఎదిరిస్తాను, బంధిస్తాను, ఆఖరికి తండ్రినైనా చంపేస్తాననే మాటలు నీ నోటి నుంచి రాకూడదు లక్ష్మణ. అలాంటి ఆలోచనలు ఏవైనా ఉంటే విడిచిపెట్టమన్నాడు. తీవ్రతగా ఉండడం మాని ధర్మాన్ని ఆశ్రయించు. నీకు ఎవరు చెప్పారు? తండ్రి చెప్పాడు, బయట వ్యక్తి చెప్పింది అరణ్యాలకు వెళ్ళమని. ఆ ధర్మ మార్గాన్ని గ్రహించవయ్యా లక్ష్మణ. అమ్మకేసి తిరిగాడు, కౌసల్యాదేవికి నమస్కారం చేశాడు. అమ్మా, నీ హృదయంలో ఉన్న దుఃఖాన్ని పూర్తిగా విడిచిపెట్టే. తండ్రి యొక్క ఆజ్ఞానుసారంగా వనవాసాలని నేను వెళ్ళి ముగించుకుని అక్కడి నుండి మళ్ళీ వచ్చి అయోధ్యని చేరుకుని నీకు సేవ చేసుకుంటానన్నా. త్వయామయాచ వైదేహ్య లక్ష్మణేన సుమిత్రయ పితృనియోగే స్థాతవ్యం ఏష ధర్మ సనాతన. నువ్వు కానీ, నేను కానీ, లక్ష్మణుడు కానీ, సీత కానీ ఎవరైనా సరే తండ్రి గారి మాటకి తల ఒగ్గవలసిందే. ఇదే సనాతనమైన ధర్మము అన్నాడు రాముడు. ఎవరైనా సరే ఇంట్లో మనమే వినకపోతే తండ్రి గారి మాట, ఇంటిలో కుటుంబ సభ్యులే తండ్రి మాట వినలేదు, ఈయన ఒక రాజు, ఈయన చెప్తే మనం వినాలా అని ప్రజలు కూడా ఆయన యొక్క మాట వినకపోతే రాజుగా ఆయన ఆ స్థానంలో ఉండి ఏమిటమ్మా లాభం అన్న. చూడండి, అంబా సంహృత్య సంభారాన్ దుఃఖం హృది నిగృహ్యచ. పట్టాభిషేక ద్రవ్యాలన్నింటినీ నాకు దూరం చేయి, హృదయమునందలి దుఃఖాన్ని నిగ్రహించుకో, ధర్మసమ్మతమైన నా వనవాస నిశ్చయాన్ని నువ్వు నాకు అంగీకరించు, ఆమోదించు, నన్ను ఆశీర్వదించమ్మా అన్నాడు. యథైవతే పుత్ర పితా తదాహం గురుస్త్వధర్మేణ సుహృత్తయాచ నత్వాం ను జానామి నమాం విహాయ సుదుఃఖితామర్హసి గంతుమేయం. నాయన కుమార, స్వధర్మాన్ని బట్టి ప్రేమ ఆదరముల్ని అనుసరించి నీకు నీ తండ్రి వల్లే నేను కూడా ఆదరణీయురాలనే. నీ వనవాసాగమనాన్ని నేను ఎన్నటికీ అనుమతించను అని మళ్ళీ బాధపడుతూ ఏడిచింది కౌసల్యామాత. నువ్వు నా ఎదుట లేనప్పుడు నాకు ఈ జీవితంతో కానీ బంధువులతో కానీ ఏమి ప్రయోజనం అని అడిగింది. సర్వసుఖముల కంటే క్షణమైనను నీవు నా ఒక్క క్షణం నువ్వు నా దగ్గర ఉంటే అదే నాకు ఆనందం అన్నది. అమ్మ యొక్క కరుణాపూరితమైనటువంటి విలాపాలన్నీ కూడా విన్నాడు రాముడు. దృఢ సంకల్పాన్ని ఏమాత్రము పక్కకి తప్పించుకోలేదండి. అమ్మింత బాధపడుతోంది కదా, పోన్లే అమ్మ కోసం ఏదైనా మా కొంచెం ధర్మాన్ని అడ్జస్ట్ చేద్దాం అనుకోలేదు. ధర్మాన్ని మనం అడ్జస్ట్ చేయలేమండి. ధర్మం ధర్మమే. రాముడు అరణ్యాలకి వెళ్ళకపోతే దశరథుడు అనేటటువంటి వాడు ఇచ్చిన మాట తప్పిన వాడవుతాడు. సత్యప్రతిజ్ఞాపాలనం అనే దాని నుండి కింద పడిపోతాడు. తన తండ్రిని అలా సత్యప్రతిజ్ఞాపాలనమందు నుంచి కింద పడేయడం రాముడికి ససేమిరా ఇష్టము లేదు. దానికోసం ఎవరినైనా త్యాగం చేసేస్తానన్నాడు. నిన్న ఆ మాట అదే చెప్పాడు. ఇప్పుడు అమ్మకి ధర్మం చెప్పాలి. అమ్మకి అర్థం కావట్లేదు, ఎంత అనునూయంగా మాట్లాడినా అర్థం కావట్లేదు. తల్లికి ధర్మం చెప్పచ్చా అంటే, తండ్రి బ్రతికుండగా కొడుకుగా ఆ యొక్క ధర్మం లేదు, ఆ అధికారం లేదు. తల్లికి ధర్మం చెప్పాలి అంటే తన రక్షణలోకి తల్లి వస్తే కానీ చెప్పడానికి ఉండదు. ఒక స్త్రీకి బాల్యే పితుర్వశే తిష్టేత్ పాణిగ్రాహస్య యవ్వనే పుత్రాణం భర్తరిప్రేతే
నభజేత స్వతంత్రతాం అని స్మృతి వాక్యం చెప్పింది. చిన్నతనంలో స్త్రీకి రక్షకుడు ఎవరు అంటే తండ్రే. యవ్వనం వచ్చాక స్త్రీకి రక్షకుడు ఎవరు అంటే భర్త. వార్ధక్యం వచ్చాక భర్త కనుక కాలం చేస్తే రక్షకుడు ఇంటికి పెద్ద కుమారుడు తల్లికి. స్త్రీని మాత్రం ఒంటరిగా విడిచిపెట్టబోకండయ్యా, ఆవిడ ఎవరి చేతైనా రక్షించబడుతూనే ఉండాలి ఎలాగా అని మన ధర్మశాస్త్రం చెప్పింది. వివాహం అయిన తర్వాత భార్య పిల్లలు అందరూ భర్త మాట వినాలి. తండ్రి కనుక కాలం చేస్తే తల్లితో సహా మిగతా వాళ్ళందరూ ఇంటికి పెద్ద కుమారుడు యొక్క మాట వినాలన్నారు ధర్మశాస్త్రం. కాబట్టి తండ్రి బతికున్నాడు కాబట్టి ధర్మం చెప్పే అధికారం రాముడికి లేదు. తండ్రి లేనటువంటి ఇంట్లో తల్లిగారు కాశీ వెళ్ళాలన్నా పెద్ద కొడుకు యొక్క పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళడానికి లేదండి. ఒకవేళ కొడుకు నువ్వు వెళ్ళొద్దు ఇంట్లోనే కూర్చో అంటే వెళ్ళడానికి కూడా లేదన్నారు. అంతటి ధర్మశాస్త్రం విధించారు. కాబట్టి రాముడు తల్లికి ధర్మం చెప్పాలి అంటే ఆలోచించాడు. ఇప్పుడు ఎలా చెప్పాలి అర్థం అవ్వాలి తల్లికి. ఆవిడ మాట్లాడుతున్న మాట ఎలా ఉన్నది, నువ్వు నీతో నేను వచ్చేస్తాను, లేకపోతే నేను చనిపోతాను, ఈ రెండే మార్గాలు చెప్తోంది ఆవిడ. లేకపోతే నువ్వు ఉండిపో. ఈ మూడిట్ల మాటలు కూడా అధర్మమైన మాటలే ఆవిడ మాట్లాడేవి. ఇప్పుడు ఆవిడకి ధర్మం చెప్పాలంటే ఎలా అని ఆలోచించాడు. పక్కన లక్ష్మణుడి కేసి తిరిగాడు. అమ్మకి చెప్పాల్సిన ధర్మవాక్యాలని అమ్మకి అర్థమయ్యే రీతిలో లక్ష్మణుడికి చెప్తున్నాడు. ఆవిడ అర్థం చేసుకుంటుంది. ఇది రాముడి యొక్క గొప్ప వైచిత్ర్యం. ఎక్కడ ఎవరితో ఏ సంబంధంతో ఏ విధంగా ఎంతవరకు మాట్లాడాలో రాముడికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. లక్ష్మణ నాయన, అహం హితే లక్ష్మణ నిత్యమేవ జానామి భక్తించ పరాక్రమంచ మమత్వభిప్రాయమసన్నిరీక్ష్య మాత్రా సహభ్యార్దసి మాం సుదుఃఖః. నువ్వు నా యందు కలిగి ఉన్న భక్తి ప్రపత్తులు నీ పరాక్రమము నాకు తెలుసు. నా అభిప్రాయాన్ని సరిగ్గా గ్రహించక నువ్వు కూడా తల్లిలాగా నాకు ఎందుకు ఇంత వ్యధని బాధని కొని తెస్తున్నావు అన్నాడు. అంటే అమ్మా నాకింత బాధ తీసుకురాకు నీ మాటలతో అని ఇండైరెక్ట్గా లక్ష్మణుని అడ్డు పెట్టి తల్లికి చెప్తున్నాడండి ఈ మాట. ధర్మార్థ కామ కలుతాత లోకే సమీక్షిత ధర్మ ఫలోదయేషు ఏ తత్ర సర్వే శూర సంశయం మే భార్యేవస్య అభిమతా సుపుత్ర. ధర్మపత్ని అంటే భర్త పక్కన భార్య స్థానాన్ని పొందినటువంటి స్త్రీ ధర్మంతో సమానమైనటువంటిది. ఒక్క ధర్మం వల్ల ఒక పురుషుడికి అర్థము సిద్ధిస్తుంది, కామము సిద్ధిస్తుంది. అలాగే ఒక ధర్మపత్ని వల్ల పురుషుడు అర్ధకామాలు రెండూ పొందగలుగుతాడు. ఎలాగా? వివాహం అయితేనే పరిపూర్ణత్వం వస్తుందండి మగవాడికి, లేకపోతే రాదు. మగవాడు వివాహం చేసుకున్నాక ఏ వ్రతాచరణలు చేయడానికైనా, ఏ పూజలు చేయడానికైనా, ఏ హోమ యజ్ఞాది కార్యక్రమాలు చేయడానికైనా అర్హత సంపాదించుకుంటాడు. భూతయజ్ఞ, పితృయజ్ఞ, దైవయజ్ఞ, ఋషియజ్ఞ, ఈ యజ్ఞాలన్నీ రుణాలు తీరాలి అంటే పక్కన భార్య ఉండాలి. కాబట్టి ఆవిడ వివాహం చేసుకుని నీ యొక్క ప్రతి ధర్మ కార్యక్రమాలలో పక్క నుండి నీకు ధర్మాన్ని నెరవేరుస్తున్నది భార్య. అందువల్ల ఆవిడ ధర్మపత్ని అని పిలువబడింది. నువ్వు సంపాదన కోసం వెళ్తావు ఉద్యోగానికి, వ్యాపారానికి, లేకపోతే వేరే దేశానికి. ఇంటికి వచ్చే అతిథుల్ని, నీ స్నేహితుల్ని, క్లయింట్స్ని అందరికీ కూడా సపర్యలు చేసి వాళ్ళకి వడ్డించి నువ్వు అంతటి వ్యాపారంలోనూ అంతటి ఉద్యోగాల్లోనూ బాగా అలసిపోయి ఇంటికి వస్తుంటే నువ్వు వచ్చేటప్పటికి భోజనాదులు సిద్ధం చేసి నీకు క్యారేజీస్ రెడీ చేసి నువ్వు సంపాదిస్తున్న ప్రతి ద్రవ్యంలోనూ ఆవిడ అర్ధభాగస్వామ్యాన్ని పొందింది. అందువల్ల నువ్వు సంపాదించే ధనంలో కూడా ఆవిడికి భాగం ఉన్నది. అలాగే నీ కామాదులన్నీ తీర్చి నీ కోరికలు నీకు సంతాన ప్రాప్తినిచ్చి నిన్ను పున్నామి నరకం నుంచి తప్పిస్తున్నదే
నీకు దశపూర్వేషాం దశాపరేషాం అనే కన్యాదాన ఫలితం కట్టబెడుతున్నదే. అంటే నీ కామమునందు కూడా ఆవిడ పాత్ర పోషిస్తున్నది. ఒక్క ధర్మపత్ని వల్ల, భార్య వల్ల పురుషుడికి ధర్మము, అర్థము, కామము మూడు నెరవేరినట్లు నాయన లక్ష్మణ, ఒక్క ధర్మం ఉంటే అర్ధకామాలు సిద్ధించినట్లు ఒక్క ధర్మపత్ని వల్ల ఈ రెండు మూడు సిద్ధిస్తున్నాయి. అలాంటి ధర్మపత్ని భర్త బతికి ఉండగా భర్తని విడిచిపెట్టేస్తానని అనడం ఎంతవరకు సమంజసం? అది ధర్మమేనా? నువ్వు చెప్పు లక్ష్మణ అని లక్ష్మణుడిని అడిగాడు. అంటే పక్కన అమ్మ వింటోంది ఈ మాటలన్నీ. అవును, ఇది ఎంతవరకు నిజం? నీతో వచ్చేస్తాను, కొడుకుతో వచ్చేస్తానంటోంది తండ్రి భర్తని విడిచిపెట్టేసి. యస్మింస్తు సర్వే శూరసన్నివిష్ట ధర్మోయతస్య తదుపక్రమేత ద్వేష్యో భవత్యార్థపరో హి లోకే కామాత్మత కల్వపి న ప్రశస్త. ధర్మార్థ కామములనేటటువంటివి అందరికీ అభిలషణీయములే, కావాలి అని అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. ధర్మము, అర్థము, కామం. కానీ ఎక్కడ చిక్కు వస్తుందో తెలుసా లక్ష్మణ? చిక్కంతా కూడా ధర్మ విరుద్ధాలైనటువంటి అర్ధకామాలని కోరడం వల్లే చిక్కు వస్తుందన్న. అంటే ధర్మం అక్కర్లేదు నాకు సంపద కావాలి, ధర్మం అక్కర్లేదు నాకు కోరిక తీరాలి అనుకోవడం ఉందే, ఇంతకన్నా దారుణమైన స్థితి మరొకటి లేదన్నాడు. అర్ధపరాయణ ధర్మయుక్తంగా సంపాదించాలి, ఏది ధనం సంపాదించిన. ధర్మం లేనప్పుడు అది బాసిల్లదు, అందరి చేత ద్వేషించబడుతుంది. కామాతురత్వం కూడా ధర్మపత్ని ఎందు ఉండాలి, కానీ మిగతా స్త్రీల మీదకి వెళ్తే అది నిందార్హం అవుతుంది. కావున ధర్మపరమైన కార్యాన్నే ఆచరించాలి. నీ కోరిక కూడా ధర్మయుక్తమై ఉండాలి. గురుశ్చ రాజా చ పితా చ వృద్ధః క్రోధాత్ ప్రహర్ష్యాదివాపి కామాత్ యజ్ఞాదిశేత్ కార్యమవేక్ష ధర్మం కస్తన్న కుర్యాదనృతం నివృత్తి. నిన్న చెప్పాను మీకు, కేవలం ధనాన్నే కోరుకుంది కైక, అందరి చేత తిట్టబడింది. కేవలం కామాన్నే కోరుకున్నాడు, ధర్మం అక్కర్లేదన్నాడు రావణాసురుడు, తల తెగి భూమి మీద పడిపోయాడు. అది కేవలం వాళ్ళకే కాదురా, అలా కోరుకునే ఎవరికైనా వర్తిస్తుంది అని చెప్తున్నాడు రాముడు. ఇక్కడ మహారాజు మనందరికంటే పెద్దవాడు, జ్ఞానవృద్ధుడు, వయోవృద్ధుడు, అందులోనూ ఆయన మనకు తండ్రి. అంతేకాదు గురువు కూడా ఆయనే. మాన్యుడు మనందరికీ. క్రోధం వల్ల కానీ, సంతోషం వల్ల కానీ, కామ ప్రవృత్తి వల్ల కానీ ఏదైనా మనకి ఆదేశం కనుక చేస్తే దానిని మనం శిరసా వహించాలి. అలా కనుక మనం చెయ్యము అంటే మనం ధర్మాన్ని విడిచిపెట్టిన వాళ్ళం అవుతామయ్యా. రాజుగారు ఏ ఉద్దేశంతో ఆదేశించని, అందులోనూ మనకి తండ్రి స్థానంలో ఆయన ఉన్నాడు. మనకన్నా అన్ని విషయాలు తెలిసినవాడు, వయస్సులో మనందరికన్నా పెద్దవాడు. ఆయన కోపం వల్ల అనొచ్చు, క్రోధం వల్ల అనొచ్చు, కామానికి వశుడై అనొచ్చు, ఏ విధంగా అన్నా అది మనం చేసి తీరాలి లక్ష్మణ. అలా చెయ్యకుండా ఉంటే అధర్మం మనకి చుట్టుకుంటుంది, అది మహాదోషం అన్నాడు. భరతుని పట్టాభిషేకం, నా వనవాసం అనేటటువంటిది వరదాన రూపమైనటువంటి తండ్రి గారి ప్రతిజ్ఞని అతిక్రమించడానికి నేను అసక్తుణ్ణి. కాబట్టి ప్రతిజ్ఞను తప్పకుండా ఆచరిస్తాను నేను. ఆయన నాకు, భరతుడికి, కౌసల్యామాతకు ప్రభువు, అంతేకాదు ఆయనే మాకు గతి. కాబట్టి ఆయన ఆజ్ఞను నేను శిరసావహిస్తాను. నాకే కాదు, కౌసల్యకే కాదు, భరతుడికి కాదు, కైకేయికి కాదు, నీకు, సుమిత్రకి, సీతకి, అందరికీ కూడా ఆయనే గతి. తస్మిన్ పునర్జీవతి ధర్మరాజే విశేషతః స్వే పదివర్తమానే దేవీమయా సార్ధమిదోపగచ్చేత్ కథం స్విధాన్య విధవేవ నారి. అలాంటి తండ్రి బ్రతికి ఉండగా తండ్రి పక్కన ఉండి ధర్మకార్యాలయందు తాను ఆసక్తురాలై ఉండాలి, కానీ ఏదో భర్త చనిపోయినటువంటి విధవ స్త్రీలాగా
కొడుకుతో వచ్చేస్తాను అని అనడం భర్త బతికి ఉండగా ఎంతవరకు న్యాయము చెప్పు లక్ష్మణ. ఇప్పుడు అమ్మ మాట్లాడింది ఎంతవరకు సబబు నువ్వు చెప్పు. మా సమా అనుమన్యస్వ వనం ప్రవ్రజంతం కురుష్వ నహ స్వస్త్యాయనాని దేవి యథాసమాప్తే పునరావ్రజేయం. సుమంగళివి, నీకు ఇంకా పసుపు కుంకాలు ఉన్నాయి, పతిసేవా పరాయణరాలువి అని కీర్తించబడ్డావు ఇన్నాళ్ళు. ఇలా చేసి ఇంతకాలం నా వనవాసాగమనమునందు నువ్వు కనుక నన్ను అనుమతించకపోతే నీకు అధర్మం చుట్టుకుంటుంది తల్లి. నాకు శుభాశీస్సులు ఇవ్వి, ఆనందంగా నన్ను పంపించు అరణ్యాలకి. నా వనవాస దీక్ష ముగియగానే మళ్ళీ తిరిగి వచ్చి నీ అయోధ్యకి నేను చేరుకుంటాను. ఒక్కటే చెప్తాను, రాముడంటే ఏమిటో గుర్తుపెట్టుకో తల్లి, మరొక్క మాట చెప్తున్నానన్నాడు. యశోహ్యహం కేవల రాజ్యకారణాత్ న పృష్ఠతః కర్తుమలం మహోదయం అదీర్ఘకాలేన తు దేవీ జీవితే వృణో అవరామధ్య మహీమధర్మతః. ఒక్కటే చెప్పాడు తల్లి, కేవలం రాజ్యాధికారం కొరకే మహాఫల రూపమైనటువంటి కీర్తి ప్రతిష్టల్ని పోగొట్టుకోలేను నేను అన్నటికీ కూడా అన్నాడు. రాజ్యం కన్నా గొప్పదిట ఏమిటి? ధర్మం ద్వారా ధర్మం అనేటటువంటి దాన్ని ఆచరించడం వల్ల వచ్చేటటువంటి కీర్తి. డబ్బు ఈ రోజు ఉంటుందండి, రేపు పోతుంది. ఎందుకని? డబ్బు అనేటటువంటిది ఎవరి దగ్గర నిలవదండి. తల్లి గర్భం నుండి నువ్వేమైనా డబ్బు తీసుకొస్తున్నావా? తల్లి గర్భము నుండి ధనము తేడవ్వడు, వెళ్ళిపోయడి నాడు వెంటరాదు. ఏమయ్యా, ఏదైనా ₹1 నీతో డిపాజిట్ చేసిన ₹1 నీతో వస్తుందా వెళ్ళిపోయేటప్పుడు? లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుట గాని కూడబెట్టిన సొమ్ము కుడువలేడు. ఎంతో సంపాదిస్తాడు, ఒక దానం ఉండదు, ఒక ధర్మం ఉండదు, ఏమీ ఉండదు. కూడబెడతాడు. వాడి డ్యూటీ ఏమిటి అంటే వాడి కలుపుకు తినడు, ఎదుటి వాడికి పెట్టడు. తేనెటీగ ఏ విధంగా తేనెని సేకరించి తేనె పుట్టలో పెట్టి బాటసార్లకు ఇచ్చేస్తుందో దాని డ్యూటీ అన్నాడు అది తేనె తాగదండి. అది కేవలం దాని డ్యూటీ అంటే తేనెని సేకరించి ఒక చోట డిపాజిట్ చేయడానికి. అలాగే ధనం మీదే ఆశ కలిగి ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి పురుషుడికి వాడు జీవితాంతం కష్టపడి వాడు సుఖం అనుభవించకుండా కూడబెడుతూ తుదకు దొంగలకిత్తురో దొరలకవును తేనె జుంటీగలియవా తెరువులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. రాజ్యం వస్తోంది నిజమే, నేను వెళ్ళను అంటే ఈ రాజ్యలక్ష్మి అంతా కూడా నాదే. కానీ తండ్రి మాట నిలబెట్టలేకపోయాడు రాముడు అనే అపకీర్తి ఉన్నదే తల్లి. ఇది జన్మాలంతా కూడా నన్ను ఇబ్బంది పాలు చేస్తున్నది. రాజ్యం వస్తే ఈ జన్మలోనే సుఖాలు అనుభవిస్తాను, ఈ అపవాదు వస్తే ఈ అధర్మం నా యందు ఏర్పడితే ఎన్ని జన్మలు నేను ఎంత బాధపడాలో నువ్వు ఆలోచించట్లేదన్నాడు. అంటే ఎంత బ్రాడ్ మైండ్తో మాట్లాడుతున్నాడో రాముడు మీరు చూడాలి. ఒకడు రోజంతా కష్టపడతాడండి, రోజంతా కష్టపడి ఇంత చద్దన్నం తిని రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి 2 ముద్దలు తిని నులక మంచం వేసుకుని బయట పడుకుంటాడు. నులక మంచం మీద హాయిగా నిద్ర పట్టేస్తుంది. వాడి కార్యక్రమాలు ఏ రోజు సంపాదించింది ఆ రోజే వాడేస్తాడు. మరొకడు ఉంటాడు, వాడు జీవితకాలం అంతా కష్టపడి ఆ తరువాత రిటైర్డ్ అయ్యి ఆ వచ్చినటువంటి ధనాన్ని డిపాజిట్ చేసి దాన్ని వడ్డీకిచ్చి దాని మీద ఇంకా చక్రవడ్డీలు తిప్పి వచ్చినటువంటి ధనంతో సుఖపడాలని భావన చేస్తాడు.
ఒకడు వ్యాపారం చేసి కొత్త కొత్త ఉత్పాదనలన్నీ చేసుకుంటూ పెద్ద పెద్ద బిజినెస్ ద్వారా కొత్త కొత్త వ్యాపారాలలో ఆలోచనలతో కోట్లు గడిస్తాడు. ఇవన్నీ కూడా తన సంతానానికి రావాలనుకుంటాడు. కానీ ఒకడుంటాడు, వాడు సంపాదించినటువంటి ధనాన్ని నలుగురికి పంచిపెట్టి దాన ధర్మాలు చేసి తాను భుజించి తాను హాయిగా ఆనందాన్ని అనుభవించి నలుగురిని కూడా ఆనందింపజేసి తనని నమ్ముకున్న వారికి భూతదయ చేసి ఈ జన్మకే కాదు వచ్చే జన్మలు ఉత్తర జన్మ ఉత్తర లోకాలు అన్నీ కూడా అతడికి సుభగంగా తేలికగా హాయిగా అన్ని లోకాల యందు తాను తృప్తి పడే విధంగా ఇక్కడే అన్ని డిపాజిట్లు చేసుకుంటాడు కూర్చుని. వాడు తెలివి తక్కువ వాడా తెలివైన వాడా అండి? ఒక్కొక్కడి లెవెల్ బట్టి ఒక్కొక్కడి ఆలోచన బ్రాడ్ మైండ్ అనేది మారుకుంటూ వెళ్తుంది. రాముడు మాట్లాడే మాట ఉన్నదే, అమ్మా నువ్వు ఈ జన్మకి సంబంధించి ఇప్పుడు అనుభవించే భోగాల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, నేను ఆలోచించేది శాశ్వతమైన సుఖాన్ని ఇచ్చేటటువంటి ధర్మాచరణం గురించి నేను మాట్లాడుతున్నాను అన్నాడు. వస్తోంది కదా డబ్బు, ఎలాగైనా ధర్మంతో మనకి పనేమిటి, అందరూ ధర్మం చేసే సంపాదిస్తున్నారా? ధర్మం చేయకుండా సంపాదిస్తే ఇప్పుడు కొంతకాలం బాగానే నడుస్తుంది, దానివల్ల వచ్చే ప్రతిఫలం ఉన్నదే అది చాలా కాలం అనుభవించవలసి వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడూ కూడా. ఒక బిచ్చగాడు అడుక్కుంటున్నాడు రోడ్డు మీద. అడుక్కుంటూ ఉంటే ఒక ఇంటికి ముందు వెళ్ళి భిక్షాందేహి అని అడిగాడు. యజమాని బయట కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. పొద్దున్నే అడుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారు, పో అని తిట్టాడు వాడు పెద్దగా నవ్వాటాడు. ఎరా ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు. నేను నీలాగా నవ్విన వాడినే, ఇదివరకు తిట్టిన వాడినే, ఇలా ఎవరికి పెట్టకపోవడం వల్ల ఈ జన్మలో ఇలా అయ్యాను, రేపు ఉన్న రోజు నువ్వు నాకు సోదరుడిగా పక్కన వచ్చి నిలబడతావని నాకు నవ్వు వస్తుంది అన్నట్టు. కాబట్టి ఉన్న దాంట్లో ఎదుటివారికి పెట్టడం అనేది రావాలి, ధర్మ కార్యాచరణం అనేటువంటిది అలవడాలి. ఉన్నత లోకాలు అనేటటువంటివి ఉన్నాయి, గత జన్మలు ఉన్నటువంటివి ఉన్నాయి, తర్వాత జన్మలు ఉన్నాయి, వాటిని మంచిగా మనం మార్చుకోవాలనే భావన లేకపోతే మనిషి ఉద్ధరించబడలేడు. ఇది రాముడు ఇక్కడ మనకి చూపిస్తున్నాడు. కాబట్టి రాముడికి ఏం కావాలి? ధర్మమే శాశ్వతం. ఈ కీర్తి ప్రతిష్టలు కానీ ధనం కానీ శాశ్వతము కాదు తల్లి, ధర్మం శాశ్వతమైనటువంటి. నేడు ఈ అధర్మ మార్గమైన తుచ్చమైనటువంటి ఈ రాజ్యాన్ని నేను కోరుకోనన్నాడు. రాముడు దండకారణ్యాలకే వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడని అర్థమవుతోంది తల్లికి మనసులో. లక్ష్మణుడు కేసి తిరిగాట రామచంద్రప్రభు. సోదరా లక్ష్మణ, తండ్రి గారిపై కలిగినటువంటి ఆ కోపాన్ని ఆ రోషాన్ని విడిచిపెట్టమన్నాడు. నేను వరణ్యాలకి వెళ్ళడం నాన్నగారే కారణం అనుకుంటున్నావే, ఆ భావాన్ని కూడా మనసులోంచి తీసేయన్నాడు. ధైర్యాన్ని పొందు, జరిగిన సంఘటనలన్నీ ఏదో అవమానంగా భావించకు. ప్రతిదానికి ఏదో మనం అవమానించబడిపోయామేమో, మనల్ని మనం తక్కువ చేసేసుకుంటున్నామేమో అనే ఆలోచన వద్దు నీకు. సమయాన్ని బట్టి మనం చేసింది ధర్మమా అధర్మమా అనేటటువంటిది నీకు బాగా అవగతం అవుతుంది. ధర్మం వైపు ఉన్నవాడు ఎవ్వడు ఎన్నటికీ చెడిపోడన్నటువంటి మాటని మనసులో పెట్టుకో లక్ష్మణ. సత్య పరిపాలనతో తండ్రిని తరింపజెయ్యాలనేటటువంటి సంతోషాన్ని పొందు. పోనీలే సత్యం వైపు నాన్నగారిని నిలబెడుతున్నాం మనం అనే ఆనందాన్ని పొందమన్నాడు. నాయన, ఇంతవరకు రాజ్యాభిషేక నిర్వహణకై ఎంతో కష్టపడి సాధనా సామాగ్రి ఏర్పాటు చేయడంలో కానీ, మిత్రులందరినీ పిలిచి వాళ్ళకి పనులు పురమాయించడంలో కానీ, ఇంటిని సుందరంగా అలంకరింపజేయడంలో కానీ, పౌరులందరికీ కావలసినటువంటి వస్తువుల్ని సరఫరా చేయడంలో కానీ, నా పట్టాభిషేక కార్యమునందు ఎంత ఉత్సాహంగా పాలు పంచుకున్నావో, రేపు భరతుడు ఇక్కడ పట్టాభిషేక్తుడు అవుతాడు, అతడి కార్యమునందు కూడా అంతే ఉత్సాహంగా నువ్వు పాలు పంచుకోవాలన్నాడు లక్ష్మణుడు. ఆ ఉత్సాహాన్ని ప్రదర్శించు లక్ష్మణ. సౌమిత్రి,
నిజంగా ఒక ఆలోచన చేయి. కృతాంతస్వేవల సౌమిత్రే ద్రష్టవ్యో మత్ ప్రవాసనే రాజస్య చ వితీర్ణస్య పునరేవా వివర్తనే. రాజ్యాధికారం నా చేతికి చిక్కినట్లే చిక్కి జారిపోవడం, నా వనవాస ప్రాప్తికి కారణం అన్నీ కూడా చేసినది తండ్రి గారు కాదు. నువ్వు తండ్రి అనుకుంటున్నావు అంతే, తండ్రి కాదురా. వెనకాల ఒక దైవం అనేటటువంటిది నన్ను ఈ విధంగా ప్రేరణ చేసిందన్నాడు రాముడు. దీనికంతటికీ వెనకాల ఉన్న దైవమే కారణము. ఇందు కైకేయి దోషమేమీ లేదు, ముమ్మాటికి తండ్రి దోషము ఏమీ లేదు, ఇదంతా విధి చేసినటువంటి విలాసము అన్నాడు. అట్లు కాకపోతే నన్ను అడవులకు పంపించాలనేటటువంటి బుద్ధి కైకెమ్మకి రావడం ఏమిటి? ఆవిడ నాతో ఎంతలా ఉండేది? ఆ బుద్ధి ఆవిడికి కలిగిందంటే దైవ ప్రేరణ కాకపోతే ఇంకెవరు ప్రేరణయ్యా? లక్ష్మణ ఆలోచించబోయ్ అంటే కోపాన్ని పొందాడండి లక్ష్మణుడు. ఈ మాట అంటే రామచంద్ర ప్రభు అంటున్నాడు, అన్నయ్య ఇంటికి పెద్దవాడివి, నిన్ను కాదని విరుద్ధంగా చిన్నవాడికి మరొకడికి ఇచ్చి పట్టాభిషేకం చేస్తూ ఉంటే ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడు రాజవ్వాలి కానీ చిన్నవాడికి రాజ్యాభిషేకం ఇవ్వడం ఏమిటన్నయ్యా? ఇది ధర్మమా? ఇది అధర్మం? ఇది ధర్మమైన పనా? ఇది అధర్మం కాదా ఇది అని అడిగాడు. నాన్నగారి సంకల్పాన్ని అనుసరించి నువ్వు పట్టాభిషిక్తుడు అవడానికి సిద్ధపడ్డావు. కానీ తండ్రి వరాలనేటటువంటి మిషలో తల్లికిచ్చినటువంటి మాటలో నిన్ను అరణ్యాల పాలు చేస్తూ ఉంటే పితృఆజ్ఞను పాటించడం అనేటటువంటిది ధర్మమని, అట్లు చేయకుండా ఉండడం దోషమని నీ బుద్ధిని నువ్వు మార్చుకుంటున్నావు, కానీ ఇది ధర్మమే కాదన్నాడు లక్ష్మణ్. అది నేను అంగీకరించనన్నాడు. పోనీ మాట్లాడితే ఇది నాన్న చేయలేదు, అమ్మ చేయలేదు, దీని వెనకాలంతా దైవమే ఉంది, దైవమే ముందరికి నడిపిస్తోంది, ఇదంతా విధి విలాసము అనే పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతున్నావు అన్నయ్య. విక్లభో వీర్యహీనోయ సదైవమనువర్తతే. చావలేనివాడు, పిరికివాడు, లుబ్ధుడు, నపుంసుకుడు అయినటువంటి వాడే వెనకాల దైవం 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 అనుకుని భయపడాలన్నయ్యా. నేను వీరుణ్ణి, నా చేతిలో ధనస్సున్నది, నాకు బలపరాక్రమాలు ఉన్నాయి, నా చేతిలో అస్త్రశస్త్రాలు ఉన్నాయి, ఎలాంటి దైవాన్నైనా సరే ఎలాంటి పరిస్థితులనైనా సరే నేను ఎదిరించి తీరగలనన్నాడు. దైవాన్ని నేను ఎదిరిస్తానన్నయ్యా. దైవం అంటావెందుకు, ఎలాంటి దైవాన్నైనా నిగ్రహిస్తానన్నాడు లక్ష్మణుడు. ఒక నవ్వు నవ్వాడండి రామచంద్రపురం. నవ్వి అసంకల్పితమేవేహ యద అకస్మాత్ ప్రవర్తతే వివర్త్యారంభమారబ్ధం నను దైవస్య కర్మతత్. ఒరే లక్ష్మణ, దైవం అనేటటువంటిది ఈ కంటికి కనిపించేటటువంటిది కాదు. ఏదో దైవం అంటే ఏదో రూపాన్ని ధరించి నీ ఎదురుకుండా వస్తే నువ్వు యుద్ధం చేయడం అనుకుంటున్నావు. దైవం అంటే కంటికి కనిపించేది కాదు. నువ్వు చేసుకున్న పురాకృత పుణ్య విశేషాలు ఏవైతే ఉన్నాయో, పాపకర్మలు ఏవైతే ఉన్నాయో వాటికి తగినటువంటి ఫలితం నువ్వు అనుభవించే సమయం వచ్చేటప్పటికీ అవి నిన్ను ప్రేరణ చేసి నిన్ను ఆ పక్కకి తిప్పుతాయి. అది ఎలా తిప్పితే నువ్వు అలా తిరుగుతావు. దానిని విధి అన్నారు. ఆ విధినే దైవము అని పిలిచారు. నువ్వేదో ప్లాన్ చేస్తావు, పలానా రోజు ఇలా సంకల్పం చేయాలి, ఇలా ఈ పని చేయాలి అనుకుంటావు. నిజంగా ఆ సంకల్పం అలా జరగకుండా ఇంకో రకంగా జరిగింది అంటే అందులో నీ యొక్క ప్రవేశం కానీ నా ప్రవేశం కానీ ఏదైనా ఉందా? ఇదంతా దైవం చేసేటటువంటి కార్యం వెనక్కాల ఉండి. ఇదేదో దైవం మనకి కావాలని చెయ్యట్లేదు, మరి ఎలా చేస్తున్నది? నువ్వు పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్ల కానీ, నువ్వు పూర్వజన్మలో చేసిన పాపం వల్ల కానీ ఆ పాప ఫలితం అనుభవించవలసినటువంటి ఆ ఫలించినప్పుడు ఆ పాపం ఆ పుణ్యం అనుభవించే సమయం వచ్చినప్పుడు నువ్వు వాటిని అనుభవించే తీరాలి. ఇది దైవం నిన్ను నడిపించేటటువంటి పద్ధతి, దైవం యొక్క లక్షణం ఇది అన్నాడు. నువ్వు పరితపించద్దు, నాకు రాజ్యాధికారమైనా
వనవాసమైనా కూడా నాకు సమానమే అన్నాడు రాముడు. తరచి తరచి చూస్తే రాజ్యాధికారం కన్నా వనవాసమే నాకు చాలా ఇష్టం అన్నాడు. ఎందుకుట? ఇక్కడ రాజుగా కూర్చుని అన్ని తలకాయ భారాలు నెత్తి మీద పడతాయి. వనవాసంలో ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతూ ఋషులాశ్రమాలు సందర్శనం చేస్తూ ఋషులకి చక్కగా రక్షకుడిగా ఉంటూ నేను వనంలో కాలం గడపడం కన్నా గొప్పదైన అదృష్టం మరొకటే ఉంది. విధి విలాసం ఊహించడానికి అలవి కానిదయ్యా లక్ష్మణ. విధి ఎప్పుడు మనిషిని ఎటువైపు నడిపిస్తుందో ఎవరికీ తెలియదు. అది మానవులకే కాదు, దేవతలకి కూడా నివారింపశక్యం కానటువంటిది. దేవతలు కూడా అనుభవిస్తారటండి. కొన్ని చేసినటువంటి తప్పులకి పుణ్యాలకి వాటి యొక్క అనుభవాలు వచ్చేటప్పటికి వాళ్ళు అనుభవిస్తారట. ఈ విధి వైపరీత్యమే నీపైన, అమ్మ మీద, అందరి మీద పడింది ఈ పరిస్థితి. తత్ప్రభావం వల్ల కైకేయి బుద్ధి కూడా మారిందయ్యా. సుఖే దుఃఖే భయక్రోధౌ లాభాలాభౌ భయాభవౌ యచ్చ కించత్ తదాభూతం నను దైవస్య కర్మతతు. సమస్త ప్రాణులకి కలిగేటటువంటి సుఖ దుఃఖాలు కానీ, శాంతి క్షోభములు కానీ, లాభ నష్టాలు కానీ, ఉత్పత్తి వినాశనములు కానీ ఊహించడానికి వీలు లేనటువంటివి. అందుకనే పరమాత్మని పట్టుకున్నటువంటి వాడు మధ్యలో సడలిపోకూడదు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోడు. ఈరోజు సుఖంగా ఉన్నావు కదా అని భగవంతుడిని పట్టుకుంటావు, సుఖం పోయినప్పుడు భగవంతుడిని విడిచిపెట్టేస్తావు. అది కాదు భక్తి అంటే. అసలు భగవంతుడికి దీనికి సంబంధమే లేదు. నీ పూర్వజన్మ పాపపు కృత్యలో, ఈ జన్మలో చేసుకున్న పాపమో ఏదో సమయం వచ్చేటప్పటికి నీ చేత ఆ పాపాన్ని అనుభవింపజేయిస్తున్నది. అది భగవంతుడికి కూడా పక్కకి తప్పించడానికి వీలు ఉండదండి. కాస్త ఎగ్జంప్షన్ ఇస్తాడంటే, కావాలంటే కాస్త ఇంత ఒకేసారి అనుభవించలేవని కాస్త ఇప్పుడు తగ్గించి పోర్షను నెక్స్ట్ పోర్షన్లో వేస్తాడు. కరెంటు బిల్లు ఒక నెల ఎక్కువగా వచ్చేస్తే ఈ నెల ఇంత కట్టలేమంటే నెక్స్ట్ నెలకి యాడ్ చేసినట్లుగా భగవంతుడు దాన్ని కాస్త సడలింపు చేస్తాడు. కానీ నువ్వు చేసిన పాపపు పని కానీ పుణ్యపు పని కానీ దాన్ని అనుభవించే తీరాలి ఎప్పటికైనా. కాబట్టి భగవంతుణ్ణి ఎందుకు ప్రార్థన చెయ్యాలి? ఈ పాపము పుణ్యము రెండూ జీరో చేయమని కోరుకోవాలి. అప్పుడు నువ్వు భగవంతుడి యొక్క దర్శనం జరుగుతుందండి. పరమాత్మని హృదయంలో ప్రతిష్ఠింపజేసుకోవయ్యా అంటారు. నిజానికి ప్రతిష్ఠింపజేసుకోవాలా? అక్కర్లేదండి. భగవంతుడు ఎప్పుడూ ఉన్నాడు నీ హృదయంలో. ఆయన్ని దర్శించడానికి ప్రయత్నం చెయ్యాలి. సూర్యుడు ఎప్పుడూ ఉన్నాడండి, సూర్యకాంతి ఉన్నది, ప్రకాశిస్తూనే ఉన్నాడు సూర్యుడు ఎప్పుడూ కూడా. కానీ చీకటి అలముకుంది. ఎందుకు అలుముకున్నది? మేఘములు, నల్లటి మేఘములు, దట్టమైన మేఘాలు అలుముకున్నాయి అడ్డంగా సూర్యుడికి. అవి పక్కకి తొలగిపోతే ప్రకాశవంతమైన సూర్యదర్శనం నీకు జరుగుతుంది. అవన్నీ అడ్డుగా పెట్టుకుని నాకు పరమాత్మ దర్శనం అవ్వట్లేదంటే, నీలో ఉన్న పరమాత్మ నీకే దర్శనం అవ్వట్లేదంటే, మనలో ఉన్న బంధాలు, బాంధవ్యాలు, మమకారాలు, అనుభవాలు, కోపాలు, ఉద్రేకాలు, ఉత్సాహాలు, కామ క్రోధ లోభ మోహాది అరిషడ్వర్గాలు నీకు భగవంతుడికి దూరం చేస్తున్నాయి. అది తరచి తరచి సాధన ద్వారా పరమాత్మని ధ్యానమగ్నుణ్ణి చేసుకుని అవన్నీ కూడా తీసేస్తే పక్కకి దివ్యప్రకాశ శోభితుడైనటువంటి పరమాత్మ దర్శనం నీకు జరుగుతుందయ్యా. అందుకనే ఏ పూజ చేసినా, ఏ వ్రతము చేసినా భగవంతుణ్ణి యందు దృష్టి పెట్టవయ్యా అని చెప్తారు. నువ్వు అక్కడ ఏది పెట్టావని భగవంతుడు ఎన్నడూ చూడడు. అలా అని లోభత్వాన్ని చూపించకూడదు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు ఓ మాట చెప్తారు. నువ్వు ధనవంతుడివి, మధ్యలో కలశం పెట్టు, బంగారంతో చేయించు, బంగారంతో ప్రతిమ చేయించు. లేదు నీకు అంత ధనం లేదు, వెండితో చేయించు. ఇంకా నీకు ధనం లేదు, కనీసం రాగితో చేయించు. రాగితో కూడా నువ్వు పెట్టలేవయ్యా కలశాన్ని, ప్రతిమని మట్టితో చేసి పెట్టవయ్యా. ఏమంటే ఏ వస్తువుతో చేసినా వస్తుందా ఫలితం? ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లంతా కట్టేసిన తర్వాత వాడికి బాత్రూమ్ చాలా ఇరుకుగా అనిపించింది. ఓ 10 లక్షలు పెట్టి మళ్ళీ ఆ బాత్రూమ్ని పడగొట్టించి మళ్ళీ కట్టించి విశాలంగా
అందులో స్నానం చేయడానికి బంగారపు ట్యాప్ పెట్టించట్టే. ఇంటికి ఎవరో బాగా గెస్టులు వస్తే, మీరు వచ్చారు పెద్దవాళ్ళు రండి, ఈరోజే బాత్రూమ్ కట్టించాను, ట్యాప్ ఓపెన్ చేద్దరు గారు, బంగారంది కదా చూపించుకోవాలని ఆతృత వాడికి. ట్యాప్ ఓపెన్ చేయమన్నాడు. ఆయన ట్యాప్ ఓపెన్ చేశాడు. రాగానే ఇలా తిప్పి ట్యాప్ బంగారం ట్యాప్ చూడగానే ఆశ్చర్యపోయాడు. ఆ బంగారపు ట్యాప్ ఓపెన్ చేశాడు. ఒక్క నీటి చుక్క కూడా రాలేదుటండి. అయ్యయ్యో, ఇంత బంగారంతో చేయించావు, వాటర్ రావట్లేదు ఏమిటయ్యా, ఉండండి పరిశీలన చేస్తానని ప్లంబర్ని పిలిచి చూపిస్తే, అయ్యో మా కుర్రాడు ఆ నీటి రిజర్వాయర్కి ట్యాంక్ని కనెక్ట్ చేయడం మర్చిపోయాడండి గొట్టాన్ని అన్నాడు. నువ్వు ఎంత బంగారంది పెట్టినా ట్యాప్ అక్కడ, నిజంగా అక్కడ ప్లాస్టిక్ ట్యాప్ పెట్టుకున్నా వాటర్ వస్తాయి కనెక్షన్ అయి ఉంటే ట్యాంకుతో. ఈ కనెక్షన్ భగవంతుడితో లేకపోతే ఇక్కడ నువ్వు వెండి పెడితే ఏమిటి, బంగారం పెడితే ఏమిటి, ఇత్తడి పెడితే ఏమిటి, మట్టిది పెడితే ఏమిటయ్యా, నీకు ఉన్నదని ఏదో గొప్ప కోసం పెట్టుకోవడం తప్ప అక్కడ ప్రయోజనం ఏమీ లేదు. ఆ భగవంతుడి భక్తి అనే రిజర్వాయర్తో కనెక్షన్ ఉండాలి. ఆ కనెక్షన్ కనుక లేకపోతే ఇక్కడ ఈ ట్యాప్లో వాటర్ రానట్టే, ఇక్కడ పూజ చేసినా దానివల్ల ప్రతిఫలము రాదు, ఏమీ రాదు. కాబట్టి ఏమిటంటేనండి, ఆ భక్తిభావం అనేటటువంటిది మనిషికి అనేటటువంటిది ఉండి తీరాలి. అంతేగాని ఏదో దుఃఖం వచ్చిందని జీవితంలో దుఃఖం రాకుండా మానవుడి జన్మెత్తడుగా. క్షీణే విత్తే మత్స్యలోకం విశంతి అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. నీ పుణ్యాలన్నీ కరిగిపోతే మళ్ళీ భూమి మీద పడతావు. ఎందుకని సుఖము దుఃఖము రెండూ అనుభవించాలి. మత్స్య శరీరం అంటే శరీరం, మానవ శరీరం రెండూ అనుభవించడానికే వస్తుంది. దేవతగా ఉన్నవాడు కూడా, దైవము కూడా మానవుడిగా పుడితే భూమి మీద కష్టాలు అనుభవించాలన్నారు. ఏదో కష్టం వచ్చింది కదా అని భగవంతుణ్ణి నింద చేసేయబోకు సుమా. ఇది నీ పురాకృత జన్మ వైశిష్ట్యాల వల్ల నువ్వు చేసినటువంటి కర్మని అనుభవించడానికి వచ్చింది నీకు. ఇది కూడా భగవత్ ప్రసాదంగా భావం చేయడం రావాలి. రమణ మహర్షి అంతటి ఆయనకి రాచపుండు పుట్టింది కాలి మీద. శంకరాచార్యులు వారందరికీ భగవందరం అనేటటువంటి వ్యాధి సోకింది, రక్తపు విరోచనాలు అయ్యేవి. మహానుభావులకి కూడా తప్పలేదండి. అయితే వాళ్ళు శరీరాన్ని ఒక సాధనంగా చూసి దీనితో అనుభవించాల్సినవన్నీ ఈ జన్మలోనే అనుభవించేసి మోక్షాన్ని పొందుతారు. మనం అలా అనుభవించలేము. వాసుదేవానంద సరస్వతీ స్వామి వారి దగ్గరికి ఒక భక్తుడు వచ్చాడు. అడిగాడు, స్వామి మీకు అలా రక్తపు విరోచనాలు అయిపోతున్నాయి, మీరందరినీ చాలామందిని అనుగ్రహించారు, వాళ్ళ బాధలు తీశారు, వారికి ఉపశమనం ఇచ్చారు, మీకు వస్తున్న ఈ వ్యాధిని మీరు ఎందుకు తగ్గించుకోవట్లేదు అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, వాళ్ళకి శరీరం మీదే ధ్యాసరా, మాకు శరీరాల మీద ధ్యాస లేవు. పూర్వజన్మలో ఏదో ఇంకా ఉంది ప్రారంధం, అది ఇప్పుడు అనుభవించేస్తున్నాను, ఇంకా నాకు ఈ ప్రారంధాలు అనుభవించాల్సిన అవసరం లేదుగా, అందుకనే నేను బెళ్ళ కూడా వాడనన్నాడు ఆయన. యోగులకి, మహాతపస్సులకి ఈ శరీరం ఒక సాధనం మాత్రమే. మనకో దీనివల్ల చాలా కనెక్షన్స్ ఉన్నాయి. ఈ కనెక్షన్స్ అన్నీ ఏవైపోతాయా అని మనం దిగులు చెందుతాం ఇది పోతే. ఇది బాధపడుతున్నాడు వీడు, పశ్చాత్తాప కళ్ళంపడి నీళ్లు పెట్టుకుంటున్నాడు, ఈ మాయలోనే మునిగున్నాడు, వీడు ఏదో నన్ను వచ్చి శరణు వేడుతున్నాడు, వీడిని ఇప్పుడు కనుక బయటపడైపోతే నన్ను నమ్ముకున్న నమ్మకం కూడా పోతుందని భగవంతుడైనా గురువైనా సరే అప్పటికప్పుడు ఉపశమనాన్ని ఇస్తారండి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి ఈ శరీరంతో అనుభవించవలసిన ప్రారంధం ఉందే, అది తప్పకుండా అనుభవించి తీరాలి. దీన్ని యోగ సాధన యందు యోగ పురుషులైనటువంటి వారు, తత్వపురుషులైనటువంటి వారు ఇది గురువుగా వాళ్ళు ఆ స్థానమునందు ఉండి భగవంతుడు చేసే విలాసంగా దర్శనం చేస్తారు. కానీ ఈ యొక్క తప్పుల్ని ఎదుటి వారి మీదకి గెంటెయ్యరు. ఇది రాముడు యందు మనకి కనిపిస్తుంది. లక్ష్మణుడు దశరథుడి మీద కైకేయి మీద గెంటాడు, రాముడు అలా గెంటలేదు. ఇది ఇందులో దశరథుడి పాత్ర కానీ కైక పాత్ర కానీ ఏమీ లేదు. ఇదంతా భగవంతుడు విధి విలాసంగా ఆడిస్తున్నటువంటి, దైవం ఆడిస్తున్నటువంటి నాటకమే. అలా దర్శనం చేస్తే కష్టాన్ని కూడా భగవత్ ప్రసాదంగా స్వీకరించగలిగే స్థితి మనకు వస్తుంది. సుఖం వచ్చింది పొంగిపోడు, భగవంతుడి అనుగ్రహం ఉండడం వల్ల వచ్చింది అనుకుంటాడు. కష్టం వచ్చింది ఇప్పుడు కురింగిపోడు,
ఇది కూడా ఎందుకో భగవంతుడు చేయిస్తున్నాడు ఈ పనిని. ఇంతటి పని వీడు అనుభవించాలి అంటే ఏదో ప్రారంధం తీసేస్తున్నాడు వెనకాల ఉన్నట్టు దాన్ని. ఈ విధంగా ప్రారంధం పోగొట్టి నన్ను అనుగ్రహిస్తున్నాడు పరమాత్మ అనే కృతజ్ఞత బుద్ధితో ఎవడు బతుకుతాడో వాడు కృతకృత్యుడు, వాడు పండితుడు. పండితాః సమదర్శనః, దేన్నైనా సమానంగా తీసుకోగలిగిన వాడే పండితుడండి. అతడే తత్వవేత్త, అతడే యోగి. ఆ స్థితికి రావాలి. రామాయణం వింటే మనకేమిటండి ఉపయోగం? మనసుని నిశ్చయంగా ఉంచుకోవడం అనేటటువంటిది అలవాటు అవుతుంది. సుఖ దుఃఖాల యందు రాముణ్ణి ఆదర్శంగా తీసుకోవడం అనేటటువంటిది అలవాటు అవుతుంది. ఎన్ని కష్టాలున్నా తొణికిసలాడేటటువంటి భయం కానీ, ఆ కష్టాన్ని ఎదుర్కోలేనటువంటి శక్తి కానీ మనకి దూరంగా పోయి మనకి ఎదుర్కోగలిగేంత శక్తి మనలోకి వస్తుంది. అందువల్ల చెప్పాడు, ఇలా ఓదార్చాడు లక్ష్మణుణ్ణి. ఎంత ఓదార్చినా నమస్కారం చేసి అంటున్నాడు లక్ష్మణుడు, ప్రభో నేను నీ దాసుణ్ణి. ఏ శత్రువు యొక్క ప్రాణములు తీయాలో వారి మిత్రులను ఎవరిని హతమార్చవలేనో, ఏ విరోధులను కీర్తి ప్రతిష్టలను రూపుమాపాలో చెప్పు నాకు తప్ప ఇన్ని బోధలు నాకు చెయ్యొద్దన్నాడు లక్ష్మణుడు. చూడండి, ఈ భూమండలంలో నీకు వశమగుటకు నేనేం చెయ్యాలో అది నాకు చెప్పమన్నాడు. విమృజ్య బాష్పం పరిశాంత్యచాశకృతు సలక్ష్మణం రాఘవ వంశవర్ధన ఉవాచ పిత్రో వచనే వ్యవస్థితం నిబోధ మామేవహి సౌమ్య సత్పద. రాముడు లక్ష్మణుడి యొక్క మాటలు విని అతడి కన్నీరుని తుడిచి పక్కన కూర్చోబెట్టుకుని ఓదార్చి, నాయన లక్ష్మణ, తల్లిదండ్రుల ఆజ్ఞని త్రికరణ శుద్ధిగా పాటించేవాడిగానే నన్ను తెలుసుకో, ఇంతకుమించి నేను నీకేమీ చెప్పలేనన్నాడు. శ్రీరాముడి మనోభావాల్ని గుర్తించింది కౌసల్యాదేవి. సంతత ధారగా కన్నీరు కారుస్తోంది. పుత్ర, ముందరకి సాగిపోతున్నటువంటి దూడ వెంట పాడియావు వెళ్ళిన రీతిగా నువ్వు వెళ్ళిన చోటకి నన్ను కూడా తీసుకువెళ్ళవయ్యా. నాకు అంతటి ఆలోచించేటటువంటి శక్తి నాకు లేదు. నువ్వు చెప్తున్న ధర్మాలు నా బుర్రకి ఎక్కట్లేదన్నది. మహారాజు కైకేయి చేత వంచితుడయ్యాడు. తల్లి, నేను అరణ్యాలకి వెళ్తున్నాను, నువ్వు కూడా నాన్నగారిని విడిచిపెట్టి వచ్చేస్తే ఆయన్ని ఎవరు చూసుకుంటారు తల్లి? ఆయన భోజనాదుల్ని, ఆయన కార్యకలాపాలని, ఏ కార్యం చేసినా పక్కన తోడుగా నువ్వు ఉంటావనే ధైర్యం ఉండేది ఇన్నాళ్ళు నాన్నగారికి. ఇప్పుడు నువ్వే వచ్చేస్తే ఆయన ఒంటరివాడు అయిపోడా? ఆలోచించు. యావజ్జీవతి కాకుత్సహ పితామే జగతి పిత శుశ్రూష క్రియతాం తావత్ సహిధర్మ సనాతన. అమ్మా, స్త్రీ భర్తను త్యజించడం అనేటటువంటిది ఉందే, విడిచిపెట్టడం అనేటటువంటిది ఉందే, ఇంతకన్నా క్రూరమైన కర్మ మరొకటి లేదు లోకంలో అన్నాడు. ఒకసారి పెళ్ళి అయిన తరువాత, భార్యగా వచ్చిన తరువాత, సహధర్మపత్ని అయిన తరువాత ఎన్నడూ పతిని అనుసరించాలి కానీ స్త్రీ విడిచిపెట్టకూడదు. నింద్యమైనటువంటి ఈ ఆలోచనల్ని నీ మనసులోకి రానివ్వద్దన్నాడు. దశరథ మహారాజు గారు జీవించి ఉన్నంత వరకు ఆయనకు నువ్వు సేవలు చేస్తూనే ఉండాలన్నాడు. ఇది ఏ సనాతనమైన ధర్మము అన్నాడు రాముడు. చూడండి, తండ్రి కొడుకుల మధ్య బాంధవ్యం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఎంత గట్టిగా ఉండాలి. కొడుకు తండ్రిని ఎలా అనుసరించాలి, తల్లిని ఎలా అనుసరించాలి, తమ్ముడికి ఎలా ధర్మాన్ని బోధించాలి, రాముడి మాటల ద్వారా మనకి అయోధ్యాకాండలో అవగతమవుతాయి. ఏవముక్తాతు రామేణ కౌసల్య శుభదర్శన తదేద్యువాచ సుప్రీత రామస్య అక్లిష్టకర్మణ. వాడతాడు ఈ మాట వాల్మీకి మహర్షి. ధర్మాత్మురాలైన కౌసల్యాదేవి అంటోంది, నాయనా, ఎవరిని నొప్పించకుండా మృదువుగా మసులుకునేటటువంటి రామచంద్ర ప్రభువుతో చెప్తున్నది ఈ మాట. ధర్మమూర్తులలో మేటైనటువంటి శ్రీరాముడు తల్లి ఆమోదవచనాలను విన్నాడు. నాయనా, నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యరా, అట్లే కానీ ధర్మ మార్గం నుండి నిన్ను తప్పించడం ఎవరి వల్ల కాదన్నది. ఇప్పుడు అమ్మ ఒప్పుకుంది కదా అని సరే అనేలేదు వెంటనే రాముడు. అమ్మకి ఇంకా అర్థమయ్యేలాగా చెప్తున్నాడు. అమ్మా, నేను ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడాల్సి వచ్చిందో తెలుసా? తల్లి, దశరథ మహారాజు గారు అందరికీ ప్రభు అమ్మ.
ఆయన సర్వసమర్థుడు, ఆయన నీకు భర్త, నాకు తండ్రి. కాబట్టి మహానుభావుడి యొక్క ఆజ్ఞల్ని నాకును పూజ్యురాలైనటువంటి నీకు ఇద్దరికీ కూడా శిరోధార్యాలవి మనం ఆచరించాలి. ఈ 14 సంవత్సరాల కాలం వనవాసంలో ప్రశాంతంగా గడిపి వచ్చిన అనంతరం నీ మాటల్ని సంతోషంతో పాటిస్తానన్నాడు. ఈ సవతుల రామ, ఈ సవతుల నడుమ నేను ఇక్కడ ఎలా ఉండగలనయ్యా? తండ్రి కోరికను అనుసరించి నువ్వు వెళ్ళుటికే నిశ్చయిస్తే కనుక నన్ను కూడా వెంట తీసుకుపోమని మళ్ళీ అజ్ఞానంతో మాట్లాడుతోంది కౌసల్య. అప్పుడు చెప్పాడు తల్లికి, జీవంత్యా హి స్త్రియా భర్త దైవతం ప్రభురేవచ భవత్యా మమ చైవాద్య రామ ప్రభవతి ప్రభు. జీవిత పర్యంతము కూడా స్త్రీకి భర్తే దైవం, భర్తే ప్రభువు. కాబట్టి అమ్మ, మహారాజు ఇవాళ నిన్ను నన్ను శాసించగలిగేటటువంటి స్థానంలో ఉన్నాడు. ఆయన అశేష ప్రజలకి కూడా దిక్కైనటువంటి వాడు, ఆయన ప్రజ్ఞాశాలి. ఆ మహారాజే మనందరికీ కూడా అండగా ఉండేటటువంటి వాడు. భరతుడు ధర్మాత్ముడమ్మ, అందరితోడను కూడా మృదుమధురంగా మాట్లాడగలిగేటటువంటి స్వభావం భరతుడి. ధర్మనిరతుడైనటువంటి అతడు నీకు విధేయుడై ప్రవర్తిస్తాడు, కానీ నిన్ను వ్యతిరేకించి అన్నడు ప్రవర్తించడు. ఆ నమ్మకం నాకున్నది భరతుడి మీద. కాబట్టి మనసును ధైర్యంగా ఉంచుకో, ఆ నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో, నీ సవతలందరితో కూడా సఖ్యంగా ఉండు. అంతా కాలం మంచియే జరుగుతుంది. మళ్ళీ నేను అతి త్వరగా తిరిగి వస్తాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, కృంగిపోవద్దు, తండ్రిని నువ్వు కృంగదీయవద్దు. వ్రతోపవాన నిరత యానారీ పరమోత్తమ భర్తారం నానువర్తేశ సాతు పాప గతిర్భవేత్. ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు ఆచరించినా స్త్రీ కనుక భర్తని సరిగ్గా కనుక చూసుకోకపోతే ఇన్ని పూజలు, ఇన్ని వ్రతాలు, ఇన్ని నోములు కూడా వ్యర్థమైపోతాయమ్మా. కాబట్టి భర్తని చూసుకోవడం కన్నా పరమధర్మం భార్యకి మరొకటి లేదు. ఇదే సనాతనమైన ధర్మం అని మరొక్కసారి నొక్కి చెప్పాడు తల్లికి. గుర్తు చేశాడే. తప్పు. దేవతల్ని పూజించకపోయినా పర్వాలేదు, బ్రాహ్మణుల్ని సేవించకపోయినా పర్వాలేదు, కానీ భర్తకి శుశ్రూషలు చేస్తే ఆ ఇల్లాలికి ఉత్తమమైనటువంటి స్వర్గగతులు కలుగుతాయి. కాబట్టి భర్తని పూజించడం వినా భారత జాతి యందు, ఆర్ష జాతి యందు సనాతన ధర్మం ఇంకా నిలబడింది అంటే అలాంటి పాతివ్రత్య మూర్తులు ఉండబట్టేనండి. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం సనాతన వైభవం మన భారతదేశానికే దక్కింది. శుశ్రూషామేవ కుర్వీత భర్తు ప్రియహితే దత ఏషధర్మ పురా దృష్టో లోకే వేద శృతస్మృత. భర్తకు ప్రియమును హితమును చేకూరుస్తూ శ్రద్ధాశక్తులతో ఆయన్ని సేవించడం అనేటటువంటిది ప్రతి స్త్రీకి కూడా కర్తవ్యమని చెప్పాడు. ఇదే సనాతన ధర్మం అని చెప్పాడు. ప్రాచీన కాలం నుండి ఇది లోకంలో ఆచరించబడుతున్నటువంటి ధర్మం అని చెప్పాడు. ఇదే వేదవిహితమైనటువంటిది, శాస్త్రవిహితమైనటువంటిది అని చెప్పాడు. వేదంలో చెప్పబడిన ధర్మాన్ని రాముడు తాను ఆచరిస్తూ ఇక్కడ మనకి చూపిస్తున్నాడండి. ఎలా బ్రతకాలి మానవుడు, ఎలా బ్రతకాలి మానవుడు అనేటటువంటి. చూడండి అమ్మా, నా క్షేమం కోసం నిరంతరం ఎప్పుడూ శ్రీ మహావిష్ణువుని ఎలా పూజలు చేసేదానివో, ఎలా దానాలు చేసేదానివో, ఎలాంటి శాంతి కార్యక్రమాలు చేయించేదానివో, ఎలాంటి హోమాలు చేయించేదానివో అవన్నీ మర్చిపోకుండా చేయిస్తూ ఉండు నాకు రక్షగా. అది చాలు నాకని నమస్కారం చేశాడు. ధార్మికులలో శ్రేష్ఠుడైన మహారాజు తన జీవితాంతం సుఖశాంతులతో గడిపేటట్లు చూసుకో. త్వరలో నా వనవాసాన్ని ముగించుకుని రానే వస్తాను. అప్పుడు నీకు సకల సౌఖ్యాలని అన్నీ కూడా అబ్బుతాయమ్మా అన్నాడు. అమ్మా, వనాలకి తప్పక వెళ్ళవలసి తీరాలి. దృఢ నిశ్చయం నుండి నువ్వు నన్ను పక్కకి మరలించవద్దు, నాకు శక్తి చాలకున్నది అని చెప్పి రాముడు చెప్పగానే ఆ యొక్క కౌసల్యాదేవి అంటుంది, సరే కుమారా, ఏం చెప్పమంటావు? నీకు ఇంకా ఇంతలా మాట్లాడుతున్నటువంటి నీతో నేను వాదించలేకపోతున్నాను. నువ్వు ధర్మం నుంచి పక్కకి తప్పుకోవట్లేదు. నిన్ను ధర్మం నుంచి పక్కకి తప్పించడం కూడా ఎవరి వల్ల కాదు, ఇది నాకు తెలుస్తోంది. నువ్వు సర్వసమర్థుడివి, నీకు సకల శుభాలు కలుగుతాయి. నువ్వు వనవాసం నుండి క్షేమంగా మరలి వచ్చిన తరువాత నా ఈ దుఃఖం తీరుతుంది తప్ప అప్పటి వరకు నాకు ఈ దుఃఖం చల్లారదు. కృతాంతస్య గతిపుత్ర దుర్విభావ్య సదాభువి యస్వాం సంచోదయతి మే వచ ఆచిద్య రాఘవ. అయినా రాఘవ, రామ, లోకమున ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదయ్యా. విధి నిర్ణయం అనేటటువంటిది అనూహ్యము. ఈ విధియే
నా మాటని కాదని నీ చేత అరణ్యాలని పంపిస్తోంది, ప్రేరేపిస్తోంది నిన్నన్న. యం పాలయసి ధర్మత్వం ధృతేన నియమేన చ సవై రాఘవసార్ధూల ధర్మస్వాం అభిరక్షతు. ఎంత గొప్ప మాట చెప్పిందో చూడండి తల్లి కౌసల్యామాత. ఎప్పటి వరకు ఏ ధర్మాన్నైతే పట్టుకున్నావో నాయనా రామా, ఆ ధర్మమే నీకు సకల శుభాలని చేకూరుస్తున్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎట్టి క్లిష్ట సందర్భాల యందు నువ్వు నమ్ముకున్నటువంటి ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టకు, అది నీకు శ్రీరామ రక్ష అని చెప్పింది. ఒక తల్లి ఒక కొడుకుకి చెప్పవలసినటువంటి సూత్రమండి ఇది, ధర్మం. కడుపుతో ఉన్నప్పుడే ప్రతి తల్లికి ఈ శ్లోకం రావాలి, తెలియాలి ఈ విషయం రామాయణంలో. ఓహో, కౌసల్య పిల్లలకి ఏ మాటలు చెప్పి పెంచింది, ఆ మాటలు చెప్పి మన పిల్లల్ని మనం పెంచాలనేటటువంటి బుద్ధి మనకి అంకురిస్తుంది. అప్పుడు ఏ ధర్మం వల్ల నువ్వు నిలబడిపోయావో ఇలాగా రామా, ఆ ధర్మమే నిన్ను కాస్తుంది ముందర. దాన్ని ఏ సమయంలో కూడా విడిచిపెట్టబోకయ్యా అని చెప్పి. వనానికి వెళ్తే అరణ్యాలకి ఏదో మనం వెళ్తున్నట్టు ఏదో ట్రిప్పు కింద వెళ్ళి వచ్చేసేది కాదు. అది 14 సంవత్సరాలు గడపాలి అరణ్యాలలో. కఠిన కంటక ఆవృతమైనటువంటి అరణ్యాలవన్నీ కూడా. ఇక్కడ పట్టుదల్పాలు ఉన్నప్పుడు ధర్మం ఆచరించడం గొప్ప విషయం కాదు. చక్కగా ఫ్యాన్ వేసి కూర్చోబెడితే ఎన్ని మంచి మాటలైనా చెప్పచ్చండి. వాటిని ఆచరణాత్మకం చేసేటప్పటికే తల ప్రాణం తోక్కొస్తుంది. ఇప్పుడు నీకు సకల రాజభోగాలు ఉన్నాయి, నువ్వు ఎంత ధర్మాన్ని ఆచరించాలన్నా ఆచరించగలవు, చెప్పగలవు ఎదుటివాడికి ధర్మాన్ని. నువ్వు నాకు చెప్పావుగా. కానీ ఎంతటి ధర్మాన్ని ఆచరించావో ఇప్పటిదాకా, ఎంతటి మాట ధర్మంగా చెప్పావో, కష్టకాలాలు వచ్చినప్పుడు, గడ్డు కాలాలు వచ్చినప్పుడు, శరీరం కృషించిపోతున్నప్పుడు కూడా నీ యందు ఈ ధర్మం అనేటటువంటిది ఇలా స్థిరీకృతము కావాలి. అది ఎప్పుడూ నువ్వు విడిచిపెట్టబోకు సుమా అని ఒక రక్ష కింద చెప్పింది. సద్దన్నం మూట కట్టి ఇచ్చినట్లుగా ఇచ్చింది కౌసల్యామాత రాముడికి. ఈ ధర్మమే నిన్ను కాపాడుతుంది. అర్థమవుతోందండి? ధనం ఉన్నప్పుడు ధర్మకార్యాలు చేయడం కాదు, నీ దగ్గర లేని సమయంలో కూడా నువ్వు ధర్మాన్ని ఆచరించగలిగే స్థితి ఎందు ఉండాలి. ఆ ధర్మం నీ ఎందు ప్రతిష్ఠితమై ఉండాలి, ఆ భావం ఉండాలి. ఆ భావం ఉన్నప్పుడే నువ్వు ఏదైనా చెయ్యగలవు. దైవానుగ్రహం నీ వెనకాల ఉంటుంది అప్పుడు ధర్మం వల్ల. ఇలా చెప్పారు. రామ కలకాలం వర్ధిల్లవయ్యా, నువ్వు వనర్చిన మాతాపితృ సేవలున్నాయే, నీ సత్యబలం ఉన్నదే, అదే నీకు రక్షగా ఉంటుందని రక్ష పెట్టింది. స్వస్తి సాధ్యాచ విశ్వేచ మరుతశ్చ మహర్షయ స్వస్తి ధాతా విధాతాచ స్వస్తి పూషా భగోర్యమ. విశ్వే దేవతలు, మరుత్తులు, దాత విధాత అనే దేవతలు, పూషుడు, భగుడు, ఆర్యముడు అనే ఆదిత్యులు, లోకపాలకులు, ఇంద్రాది సమస్త దేవతలు నీకు శుభములు చేకూర్చుగాక. శైల సర్వే సముద్రాశ్చ రాజా వరుణ ఏవచ ద్యౌరంతరిక్షం పృథివీ నద్య సర్వా తథైవచ అన్నాడు. సముద్రములు, కుబేరుడు, సమస్త కులపర్వతాలు, వరుణదేవుడు, ఆకాశము, అంతరిక్షం, భూమి, సకల నదులు, నక్షత్రాలు, సమస్త గ్రహాలు, గ్రహాభిమాన దేవతలు, దివారాత్రములు, ఉభయ సంధ్యా దేవతలు వనవాసివై వెళ్తున్నటువంటి నిన్ను రక్షింతురుగాక అని రక్షపెట్టింది. నక్షత్రాణి చ సర్వాణి గ్రహశ్చ సహదేవత. అంతేకాదండి, రాక్షసానాం పిశాచాశ్చ రౌద్రాణం క్రూరకర్మణాం కన్యాదానాంచ సర్వేషాం మాభూత్ పుత్రకతే భయం. అరణ్యంలో నివసించేటటువంటి ఆ యొక్క రాక్షసులు, క్రూరకర్ములు, మాంస భక్షకులు, పిశాచాలు, ఇవన్నీ కూడా నీకు ఎటువంటి భయాన్ని కలిగించకుండా ఉండుగాక. ప్లవగ వృచ్చిక దంశాత్ మశకాశ్చావకాననే సరీసృపాశ్చ కీటాశ్చ మాభువాన్ గహనే తవ. అరణ్యంలో సంచరించే వానరాలు, తేళ్ళు, ఈగలు,
దోమలు, కొండపాములు, కీటకాలు ఇవన్నీ నిన్ను హింసించకుండా ఉండుగాక. తల్లి రక్ష పెడుతున్నదండి కుమారుడికి. మహాద్విపాశ్చ సింహాశ్చ వ్యాఘ్ర వృక్షాశ్చ దంష్ట్రిణ మహిషా శృంగిణో రౌద్ర నతే దృశ్యాంతు పుత్రకే. ఆడ ఏనుగులు కానీ, సింహాలు కానీ, పెద్ద పులులు కానీ, ఎలుగుబంట్లు కానీ, ఆఖరికి దుష్ట మృగములు కానీ, అడవి దున్నలు కానీ, భయంకరమైన కొమ్ములు కలిగిన జంతువులు కానీ నిన్ను బాధించకుండా ఉండాలి. అరణ్యంలో క్రూర మృగాలు నిన్ను హింసించకుండా ఉండుగాక. దేవతలందరూ కూడా నిన్ను అనుగ్రహించుగాక. ఇక్కడి నుంచే వేడుకుంటున్నాను ఆ దేవతలందరినీ కూడా. రామ, మార్గాలన్నీ నీకు సుఖకరములవ్వాలి, శుభకరములవ్వాలి. నీ పరాక్రమాలు సఫలీకృతమవ్వాలి. ఇలా శుభ పరంపరలు చేకూరడానికి ఆ దేవి బ్రాహ్మణోత్తముల చేత అగ్నిని ప్రతిష్ఠింపజేసి విద్యుక్తంగా హోమాలన్నీ కూడా చేయించిందిటండి రాముడికి. యన్మంగళం మంగళాలు పెడుతోంది. యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే సమభవత్ తత్తే భవతు మంగళం. నాయనా రామ, వృత్తాసుర సంహార సందర్భంలో సర్వదేవతావద్యుడైనటువంటి దేవేంద్రుడికి లభించిన మంగళాలన్నీ నీకు చేకూరుగాక. యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పురా అమృతం ప్రార్థయాన్యస్య తత్తే భవతు మంగళం. దేవతల యొక్క అమృతాన్ని తీసుకురావడానికి కద్రువ నుండి ఆ వినతికి స్వేచ్ఛని అంకురింపజేయడానికి వెళ్ళినటువంటి ఆ గరుత్మంతుడికి ఏ విధమైనటువంటి మంగళాలు పెట్టిందో తల్లి, ఆ మంగళాలన్నీ నీకు కలగాలన్నది. అమృతోత్పాదనే దైత్యాన్ గ్రతో వజ్రధరస్యయత్ అదితిర్మంగళం ప్రాదా దత్తే భవతు మంగళం. అమృతాన్ని చిలికినప్పుడు మందర పర్వతాన్ని దేవతలందరికీ అదితి పెట్టిన మంగళాలన్నీ నీకు జరుగుగాక అని మంగళాశీర్వచనాలు చేసింది. అలా మంగళాలు పెట్టినటువంటి తల్లికి నమస్కారాదులు చేసి ప్రదక్షిణములు చేసి అమ్మ దగ్గర సెలవు తీసుకుని అక్కడి నుండి అటే సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నాడు రామచంద్ర ప్రభు. సీతమ్మకి ఇంకా ఈ విషయాలు ఏవీ తెలియవు. రహదారి మీదకి రాగానే పరిజనులందరూ చూసి రాముణ్ణి బాధపడుతున్నారు. అయ్యయ్యో, రామచంద్ర ప్రభువుకి ఇంతటి కష్టకాలం సంభవించిందేమిటి, దశరథుడి తీసుకున్న ఈ నిర్ణయం ఏమిటా అని బాధపడుతున్నారు. రాముణ్ణి మేము చూడకుండా ఉండలేమనుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఈ విషయం ఇంకా సీతమ్మ దాకా తెలియలేదు. పాపం రాముడు తండ్రి దగ్గరికి వెళ్ళాడని, తన దగ్గరికి వస్తాడని, పట్టాభిషేకానికి వేళవుతున్నదని ఎదురు చూస్తున్నది. పనులన్నీ పూర్తి చేసుకుని రాముడి రాక కోసం సీతామాత రాముడు వెళ్తున్నాడు. అమ్మని ఏ విధంగా ఒప్పించాలో, అమ్మకి ఏ విధంగా నచ్చజెప్పాలో రాముడికి అవగతం కాలేదండి. తల్లి దగ్గర ధైర్యంగా మాట్లాడగలిగాడు, తండ్రి దగ్గర ధైర్యంగా ఉండగలిగాడు, తమ్ముడి దగ్గర ధైర్యంగా ఉండగలిగాడు, మంత్రుల యందు ధైర్యంగా ఉండగలిగాడు, ప్రజల యందు నిర్భయంగా ఉండగలిగాడు. కానీ భార్య దగ్గర ఉండలేకపోయాడండి రాముడు. ఇది చెప్తాడు వాల్మీకి మహర్షి. భార్య భర్తకి ఎప్పుడూ కూడా శాంతి స్థానమే. తన బాధని చెప్పుకోవాలి అంటే ఏకాంతంలో భార్యతో తప్ప పురుషుడు ఇంకెవ్వరితోనూ పంచుకోలేడు. అందుకనే భార్యని శాంతిస్థానం అన్నారు. అటువంటి శాంతిస్థానమైన సీతమ్మ దగ్గర తప్ప తన బాధని ఇంకెవరి దగ్గర చెప్పుకోగలడండి? రాముడంతటి వాడు కూడా మానవ స్వభావాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. ఏ విధంగా చూపిస్తాడో, అమ్మవారు ఏ విధమైన ధర్మ మార్గాన్ని చెప్తుందో రాముడికి, ధర్మాత్ముడికే ధర్మాన్ని బోధిస్తుంది తల్లి, మహాతల్లి. అటువంటి గొప్పదైనటువంటి సందర్భాన్ని రాముడు తన దగ్గరున్నటువంటి ధన సంపదనంతటినీ దానాలు చేసి తండ్రి దగ్గర అనుజ్ఞ తీసుకుని ఎంతోమంది ప్రజలందరూ కూడా వద్దు వద్దు అని వారిస్తున్నా, ఆఖరికి తండ్రి వారిస్తున్నా అరణ్యాలకి పైన అవుతున్నటువంటి రామచంద్ర ప్రభు యొక్క దర్శనాన్ని రేపు సాయంత్రం మళ్ళీ మనం దర్శనం చేద్దాం. నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి. ఈరోజు ఆ యొక్క గాలిదేవర రామకృష్ణ గారు, వరలక్ష్మి భ్రమరాంబ గారి దంపతుల జ్ఞాపకార్థంగా మనం ఈ యొక్క 4వ రోజు అయోధ్యాకాండ ప్రవచనాన్ని పూర్తి చేసుకున్నాం. వారి కుమారుడు సతీష్ గారు, వెంకటగౌరి దంపతుల యొక్క ఆ యొక్క వారి యొక్క సమక్షంలో ఈ కార్యక్రమం జరగడం కూడా పుల్లయ్య నాయుడు గారు, పద్మప్రియ గారు దంపతుల యొక్క సమక్షంలో జరగడం కూడా ఇది చాలా ముదాహకరమైనటువంటి విషయం. ఎందుకు అంటే తండ్రి గారి గౌరవాన్ని చూపించడం, వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చోవడం, అంతకన్నా గొప్ప విషయం మరొకటి లేదు.
నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 రామ రామాయ నమః, రామ రామాయ నమః, రామ రామాయ నమః, రామ రామాయ నమః, రామ రామాయ నమః. మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జయ గురుదేవ దత్త. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. గోవింద గోవింద గోవింద. హర నమ పార్వతీపదే. హర హర మహాదేవ.